శ్రీ గురుభ్యో నమః. సరళ సంస్కృతం బోధిస్తున్న శ్రీ రాజకోట శర్మ గారికి నమస్కారములు. ఇప్పుడు మంగళాచరణంతో మొదలు పెట్టుకుంటాం. పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, స్మరామి సంస్కృతం సమ్యక్, నమామి సంస్కృతమాతరం, నమామి సంస్కృతమాతరం. సరళ సంస్కృత అధ్యయనం, సులభంగా సంస్కృతం మాట్లాడదాం. త్రింశత్ పాఠ, తరగతి 30. త్రింశత్ అంటే 30. హరి ఓం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మా పాణిని వరరుచి పతంజలిభ్యో నమః. మనం ఇంతవరకు అవ్యయాలు చూసాం పోయినసారి. అంతకుముందు సర్వనామాలు, అంతకుముందు నామవాచకాలు, రకరకములైనటువంటి విభక్తి రూపాలు చాలా అధ్యయనం చేశాం లోతుగా. ఈనాడు ఉపసర్గలు అనేటటువంటి అంశాన్ని చూస్తాం. ఇవి సంస్కృతంలో చాలా ప్రధానమైనటువంటి పదములు. ఉపసర్గ అనేటటువంటిది సంస్కృతంలో ప్రధానమైన క్రియాపదానికి కానీ, లేకపోతే సాధారణమైనటువంటి సుబంత పదానికి కానీ ముందు ఉంచితే, తింగంత పదాలంటే క్రియాపదాలు, సుబంత పదాలంటే నామపదాలు, నామ సర్వనామ విశేషణ ఇవన్నీ. ఈ రెండిటికి ముందు కానీ దీని కానీ ఉంచినట్లయితే ఆ క్రియల యొక్క లేక ఆ పదాల యొక్క అర్థాన్ని మారుస్తాయి లేక విస్తరిస్తాయి. వీటిని ఇంకొక మాట ఏంటంటే ప్రత్యయ పూర్వములు అంటారు. ప్రత్యయ పూర్వాలు అని కూడా చెప్తారు. ఉపసర్గలు సాధారణంగా 2 లేదా 3 అక్షరాలుగా ఉంటాయి. 2 అక్షరాలు లేకపోతే 3 అక్షరాలు. ఉపసర్గలు ప్రధాన పదాలకు విభిన్న భావాలను చేరుస్తాయి, జత చేస్తాయి. ఇవి సంయోగ పదాల తయారీకి, వాక్య నిర్మాణాన్ని విస్తరించడానికి ఉపయోగపడతాయి. సంస్కృతంలో 20 నుంచి 22 ఉపసర్గలు ఉన్నాయి అంటూ కొన్ని పుస్తకాల్లో 20 అని, ఫర్ ఎగ్జాంపుల్ శబ్దమంజరిలో చూస్తే 20 ఉపసర్గలని, 22 ఉన్నాయని, లేకపోతే మనము కుమార వ్యాకరణంలో చూస్తే 20 ఉన్నాయని చెప్తారు. 20 22 మొత్తం మీద ఉపసర్గలు చాలా ఉన్నాయి. వాటి గురించి మనము తెలుసుకోవాలి. ఒక నిమిషం పెన్ తెచ్చుకుంటాను. పెన్ లేదే ఈ పాఠం అవ్వదు. కనుక ఉపసర్గ అనేటటువంటిది సంస్కృతంలో ముఖ్యమైనటువంటిది. ప్రత్యయ పూర్వాలని వ్యవహరిస్తాము. 2 అక్షరాలు లేక 3 అక్షరాలు ఉంటాయి. ఈ క్రియాపదాలకు కానీ సుబంత పదాలకు కానీ జోడిస్తే వాటి అర్థము విస్తృతం అవుతుంది లేక మారుతుంది. 20 నుంచి 22 వరకు ఉపసర్గలు గలవు. ఇది ఉపోద్ఘాతం. ఇంకా ఇది కుమార వ్యాకరణంలోంచి తీసుకున్నటువంటి పీడిఎఫ్లోంచి. ఉపసర్గకు ఇతర భాషా భాగముల వలె స్వతంత్ర స్థానము లేదు. అంటే ఆ ఉపసర్గ ఊరికే అను అన్నాం అనుకోండి, దు అన్నాం అనుకోండి, ని అంటే దానికి అర్థం ఉండదు. ఓ పక్కనున్న పదంతో కలిస్తేనే అర్థం ఉంటుంది. ఏదైనా కొన్ని ఉపసర్గలకి అతి అనే పదానికి అధికం అనే అర్థం ఉంటే అది వేరు, అది సాధారణంగా పదంగా వాడబడుతుంది. విడిగా వీటికంటూ అర్థము జనరల్గా ఉండదు. ధాతువుతో కానీ పదంతో కానీ చేర్చినట్లయితే వాటిలో ఒక భాగం అయిపోతాయి. ఇటువంటి ఉపసర్గ సహిత ధాతువునకు మిథునము అంటారు. ఆ ధాతువు నుంచే నామవాచక పదం ఏర్పడుతుంది. ధాతువుల నుంచి జన్యమైనటువంటి కృదంతాలు వస్తాయి. కృదంతాలు అంటే దే హ్యావ్ బికమ్ నౌన్స్ అండ్ ఆర్ ప్రొనౌన్స్. సో మిథునము అంటే ఏమిటి? ఉపసర్గ ప్లస్ ధాతు ఈజ్ ఈక్వల్ టు మిథునం. మిథునము నుంచి ధాతుజన్య కృదంతాలు నిష్పన్నం వస్తాయి. అవి కూడా ఆ ధాతువు మొదట ఉపసర్గ సహితమైనది అయితే కృదంత రూపంలో కూడా ఆ ఉపసర్గ అలాగే ఉంటుంది. అంటే కృదంత రూపం అంటే ఏమిటో చెప్తాను కొంతసేపట్లో. ఇక్కడ 20 ఉపసర్గలు కుమార వ్యాకరణంలో చూపిస్తున్నారు. అతి, అధి, అథి కాదు, అధి, అను, అప, అపి, అభి, అవ, ఆ, ఉత్, ఉప, దుః, ని, నిహ్, పరా, పరి, ప్ర, ప్రతి, వి, సం అండ్ సు. వీటి ప్రయోగాలు ఎలా ఉంటాయి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో చూస్తాం.
ఇందులో మూడు పదాలు ఉన్నాయి. అవ, అపి, ఆ అనేటటువంటివి ఉపసర్గలు కానీ ఉంటే ఆ ఏంటంటే అవ, అపి, ఆ అనేటటువంటి వాటికి అవ, అపి, ఆ అనే వాటికి ధాతువు యొక్క ధాతువులో ధా అనే అక్షరం ఉందనుకోండి. అంటే ఆ ధాతువులో కానీ ధా అనే మొదటి అక్షరం మొదటిగా ఉంటే అప్పుడు ఆ ముందున ఉన్నటువంటి అకారము వైకల్పికంగా లోపిస్తుంది అని చెప్తున్నాను. అంటే ఏమిటి ఎగ్జాంపుల్గా చూద్దాం. ఏమిటి నేర్చుకున్నాం ఈ స్లైడ్లో? ఇతర భాషా భాగాల వలె ఉపసర్గలకు స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ఇవి పరతంత్రములు. ధాతువు మీదనో ధాతుజన్య నామరూపం నామపదముల మీదనో ఉంటాయి. ఇవి ధాతువుతో కలిస్తే దీన్ని మిథునము లేక జంట అంటారు. ఈ మిథునం నుంచి ధాతుజన్య కృదంతాలైనటువంటి నామపదాలను నిష్పన్నం అంటే పుట్టించినప్పుడు, ఉత్పత్తి చేసినప్పుడు దీనికి ఏ ఉపసర్గ ఉందో ఆ నామపదానికి కూడా అదే ఉపసర్గ ఉంటుంది. ఒకే ఒక మూడు ఎగ్జంప్షన్స్ ఏంటంటే అవ, అపి, ఆ అనే వాటిలో ధాతువులో ధా అనే మొదటి అక్షరం ఉంటే ఆ అకారం లోపిస్తుంది అని చెప్తున్నారు. 20 పదాలు ఉన్నాయి ఇటువంటివి. 22 ఇంకో పుస్తకంలో ఉంది. మరో రెండు యాడ్ చేస్తాను. అతి, అధి, అను, అప, అపి, అభి, అవ, ఆ, ఉత్, ఉప, దుహ్ లేక దుస్, దుర్, ని, నిహ్, నిస్ ఆర్ నిర్. ని అన్నదాన్ని నిస్, నిర్ అని కూడా రాసుకోవచ్చు. పరా, పరి, ప్ర, ప్రతి, వి, సం, సు. విడిగా వీటికి ఏం అర్థం ఉండదు. ఏదైనా పదంతో కలిసినప్పుడు ధాతు పదంతో కానీ క్రియాపదంతో కానీ దాని నుంచి ఉత్పన్నమైనటువంటి నామపదంతో కానీ ఉంటేనే వాటికి అర్థం ఉంటుంది. ఓకే, ధాతు పదాలతో కలిసి మనం చూద్దాం. చూస్తే మీకు ఐడియా వస్తుంది. అతి అనేటటువంటి ఉపసర్గ క్రమ్ అనే ధాతువు అతిక్రామ్యతి అంటే దాటి వేశాడు. అతిక్రమణం అంటాం కదా, దాని తాలూకా కృదంత రూపం ఏమిటి? ప్రథమ విభక్తి నామపదం కావాలంటే అతిక్రమ అంటే అతిక్రమించిన వాడు. అతిక్రామ్యత అనేది వెర్బ్ పదము, అతిక్రమ అనేది కృదంత రూపం. కృదంత రూపం అంటే క్రియాపదము నుంచి ఏర్పడినటువంటి అనేక రకములైనటువంటి అంతములలో కృదంతములు ఒక టైప్ ఆఫ్ నామపదం. ఓకే, అతి ప్లస్ క్రమ్ అతిక్రామ్యతి క్రియాపదంగా. క్రమ్ అనే ధాతువునకు అతి చేరిస్తే అతిక్రమ్ అని వస్తుంది. ఆ అతిక్రమం క్రమ్ అనేది ధాతువు. ధాతువు నుంచి క్రియ ఏర్పడాలి. క్రియ ఏర్పడితే అతిక్రామ్యత అవుతుంది. అతిక్రామ్యత నుంచి డెరైవ్ అయినటువంటి నామవాచక పదము అతిక్రమ. ఇంగ్లీష్లో సింపుల్గా చూడండి, కుకింగ్ లేక కుక్ అనేటటువంటిది క్రియాపదము. దాని నుంచి వచ్చినటువంటి నామవాచక పదం ఏమిటి? కుక్. అంటే నామవాచకంగా నౌన్గా చూస్తే వండేవారు అని అర్థం. అలాగే డ్రైవ్ అనే క్రియాపదము డ్రైవర్, ప్లే ప్లేయర్, బ్యాట్ బ్యాట్స్మెన్, బౌల్ బౌలర్ అంటున్నాం కదా. బౌల్ అనేటటువంటి లేక బ్యాట్ అనేటటువంటి క్రియాపదం నుంచి ఉత్పన్నమైన నిష్పన్నమైన కృదంతములు. ఇక అక్కడ సంస్కృతంలో కృదంతాలు అంటారు, అక్కడ డస్ డెరివేటివ్స్ అంటాం. అంటే ఏంటనమాట? క్రియ నుంచి వచ్చినటువంటి నామవాచక పదము. ఓకే, అతిక్రమ్ అతిక్రామ్యతి దాటివేస్తాడు, అతిక్రమిస్తాడు, అతిక్రమ. అధి గమ్ అధిగమ్యతి అధిగచ్చతి అధిగచ్చతి అనేటటువంటి క్రియాపదం. దాని టెన్షన్ బట్టి మళ్ళీ అధిగమ్యతి అధిగమ్యతాం రకరకాలుగా వస్తాయి. అధిగచ్చతి అనేది మొదటి క్రియాపదం. ఆ క్రియాపదంలో ఎన్నో లకారాలు ఉంటాయి కదా, అప్పుడు అది వేరే మార్పులు చెందుతూ ఉంటుంది. అధిగమః అంటే మించినవాడు. అను సర్ అనుసరతి అనుసరణం అనేటటువంటి నపుంసకలింగ పదం ఏర్పడుతుంది. అపహృ అపహృతి అపహరణం. అపి ధా అపి దదాతి. ఇక్కడ ఏమిటైంది? ఇక్కడ ధా అనే ధాతు వచ్చింది. అపికి ధా వస్తే ఇందాక ఏం చెప్పుకున్నాము? ఆ అనేది లోపించవచ్చు అన్నాము. దాన్ని అపిధానం అని అనొచ్చు, లేక పిధానం అని కూడా రాసేయచ్చు. అంటే ఆ అనేది లోపించవచ్చు. మూడింటికి అలా వస్తుంది. ఒక అపి అనే దానికి ధా అనే ధాతు వస్తేనే, మిగతా ధాతువులు వస్తే కాదు. అపి భూ అవి అభి భూ
అభిభవతి అభిభవః అవమన్ అవమన్యతే అవమానము ఆ దా ఆదదాతి ఆదానము ఉత్ పత్ ఉత్పత్తి అంటున్నాం కదా ఉత్పతతి ఉత్పతనం ఉత్పతతి ఉత్పతనం అనేటటువంటి ఏర్పడుతుంది. ఏం తెలుసుకున్నాం ఇప్పుడు? అతి అధి అను అపి అప అభి అవ ఆ, అద్ ఉద్ అనేటటువంటి వాటికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ధాతువుతో కలిస్తే మిథునం ఏర్పడుతుంది. ఆ మిథునం వలన బేస్ క్రియ ప్రజెంట్ టెన్స్ క్రియ వస్తుంది. దాని నుంచి క్రియారూపాలు ఎన్ని కావాలంటే అన్ని తెచ్చుకోవచ్చు. మిగతా లకారాలన్నీ తెచ్చుకోవచ్చు. లకారములు అంటే టెన్సెస్. ఒక ప్రజెంట్ టెన్స్ సింగులర్ నెంబర్లో ఒకటి ఏర్పడుతుంది. అది అతిక్రామ్యతి అనే క్రియ. అతిక్రామ్యతి అనే క్రియ నుంచి ఒక కృదంతము లేక నామపదం ఏర్పడాలంటే అతిక్రమ. అలాగే అధిగం అధిగచ్చతి అధిగమ. అనుసర్ అనుసరతి అనుసరణం. అపహృ అపహతి అపహతి అపహరణం. అపిధా అపిదధాతి అపిధానం. ధా ధాతు కాబట్టి ఆలోపించవచ్చు. పిధానం అన్న తప్పు రాదు. అభిభూ అభిభవతి అభిభవః అవమన్ అవమన్యతే అవమానం అవమానం. ఆదా ఆదదాతి ఆదానం అంటే ఇవ్వడం. ఉత్పత్ ఉత్పతతి ఉత్పతనం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా, 20 కదా, మొత్తం 20. దీంట్లో 20 22 అన్నారు. 20 చూద్దాం. ఆ అయిపోయింది కదా. ఉద్ పత్ అది చూసాం. ఉపకృ ఉపకరోతి అంటే ఉపకార. ఉపకరోతి ఉపకార. ఉపకరోతి అనేది క్రియాపదము. ఉపకార అనేటటువంటిది దానిక నామపదం. దుఃకృ దుష్కర అంటే దుఃకృ అంటే కష్టము అని చెప్పడంలో దుఃకృ. దీనికేమో దుఃకృకి క్రియాపదం లేదు. దుష్కర. దుర్ ఆచర్ దురాచార దానికి కూడా ఏది లేదు. అంటే ఒక్కోసారి కృదంతాలే ఉంటాయి, నామపదాలే ఉంటాయి, కానీ క్రియాపదాలు ఏర్పడకపోవచ్చు. నిధా నిధత్తే నిధానం అంటే దాంట్లో ఉంచడం నిధానం. నిస్సర్ నిస్సరతి నిస్సరణం. నిర్గం నిర్గచ్చతి బయటకు వెళ్ళడం నిర్గమనం. పరాజీ అంటే జీ అనే ధాతువునకు పరాజయతే అనేటటువంటిది క్రియాపదం. పరాజయ పరాజయము ఓడిపో. పరివృ పరివర్తతే పరివర్తనం. పరివర్తతే అంటే మార్పు చెందుతుంది. పరివర్తనం అంటే మార్పు అనే ప్రథమ విభక్తి నపుంసకలింగ పదం ఏర్పడింది. ప్రయా యా అంటే వెళ్ళడం. కలిపితే ప్రయాతి అంటే ప్రయాణం. యః ప్రయాతి త్యజందేహం సా అని వస్తుంది కదా. సయేవ పరమాం గతిం. ప్రతి స్థా స్థా అంటే ఉండడం, తిష్ట అని అర్థం. ఆ స్థా అనే ధాతువు తిష్ట అవుతుంది ప్రజెంట్ టెన్స్లో. తిష్టతి ప్రతితిష్టతి ప్రతిష్టానం ప్రతిష్టాపనం. ప్రతితిష్టతి ప్రతిష్టాపనం. ఈ విధముగా రకరకాలు ఇంకా వస్తున్నాయి చూడండి. చిన్న అక్షరాలు వచ్చాయి. విరం విరమతి విరామః విరామము విరమించుట. సహ సంగం సంగచ్చతే సంగమః. సంగమం అంటే సంగచ్చతే సంగమః. ఉపసర్గ ధాతువు యొక్క అర్థాన్ని ఏం చేయవచ్చు? మార్చకుండా ఉంచవచ్చు, బలపరచవచ్చును, ఆపోజిట్ అర్థాన్ని ఇవ్వచ్చు, వేరే అర్థాన్ని ఏదైనా ఇవ్వచ్చు. 4 రకాలైనటువంటి పనులను చేస్తుంది ఉపసర్గ. ఏం చేస్తుంది? ఏది చేయకుండా మొదటి అర్థం ఎలాగ ఉందో అలాగే ఉండొచ్చు. రెండోది ఏమిటి? దాన్ని ఇంకా రీఇన్ఫోర్స్ చేయవచ్చు, అంటే బలపరచవచ్చు. దానికి ఆపోజిట్ అర్థాన్ని ఇవ్వచ్చు ఆ ఉపసర్గను బట్టి. లేకపోతే దీనికి సంబంధం లేని వేరే అర్థాన్ని ఏదో పట్టుకురావచ్చు, అన్య అర్థాన్ని ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. యాతి వెళ్ళుచున్నాడు. ప్రా కలిపితే ప్రా అనే ఉపసర్గ. ప్రయాతి అది వెళ్ళుచున్నాడు. ప్రకృష్టైన యాతి అది వెళ్ళుచున్నాడు అని అర్థమే, వేరే మారలేదు. హసతి నవ్వుచున్నాడు. ప్రహసతి అని అనుకోండి, పెద్ద నవ్వు నవ్వుచున్నాడు
అన్నాడు. అంటే ఏంటనమాట, దాన్ని బలపరిచింది, ఆ క్రియని, హసతి అనే క్రియని ఇంకొంచెం రీఇన్ఫోర్స్ చేస్తుంది. ప్రహసన్నివ భారత అన్నారు. అంటే పక్కపక్క నవ్వుతూ కృష్ణుడు గారు అన్నారు అంటూ ప్రహసన్, ప్రహసతి, ప్రహసన్ అనేటటువంటిది నవ్వుచు అనే అసమాపక క్రియ. హసతి, ప్రహసతి, పెద్ద నవ్వు నవ్వుతున్నాడు, పక్కపక్క నవ్వుతున్నాడు. కిలకిల నవ్వడం కాదు, పక్కపక్క నవ్వడం ప్రహసతి. కిలకిల నవ్వడం అంటే విని వినపడకుండా, కని కనపడకుండా నవ్వడాన్ని కిలకిల నవ్వు. గచ్చతి, వెళ్ళుచున్నాడు. కా పెట్టామనుకోండి ఉపసర్గ, ఆగచ్చతి అంటే వచ్చుచున్నాడు. మారిపోయింది అర్థం. అంటే మొదట ఏంటంది, యాతి అనేది ప్రయాతి అనేది సేమ్ అర్థాన్ని ఇచ్చింది. హసతి అనేది ఏం చేసింది, ప్రహసతి అయితే బలపరిచింది అర్థాన్ని. వ్యతిరేక అర్థాన్ని గచ్చతి, ఆగచ్చతి, వెళుచున్నాడు, వచ్చుచున్నాడు. రమతే అంటే క్రీడించుచున్నాడు, అంటే హీస్ ప్లేయింగ్, ఈ స్పోర్టింగ్ అని అర్థం రమతే అంటే. విరమతి అంటే అన్ని అర్థం. విరమించుచున్న అంటే ఇక ఈ వెంటవే ఫ్రమ్ దట్ పర్టికులర్ టాస్క్. విరమతి, రమతే అండ్ విరమతి ఆర్ నాట్ ఆపోజిట్స్. రమతే ఈజ్ ప్లేయింగ్, విరమతి ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ దట్ టాస్క్. ఓకే, మంచి శ్లోకం కూడా ఉంది కదా, రమతే విరమతి అనే దానికి. రమంతి మూఢా విరమంతి పండితా. మూఢులు రమిస్తారు దేని యందు, అమేధ్య పూర్ణం. అమేధ్యం అంటే పుళ్ళు, ఫిల్త్. క్రిమిరాసి సంకులం, ఎక్కడ చూసినా బ్యాక్టీరియావే, కాలనీస్ ఆఫ్ బ్యాక్టీరియా. స్వభావగంధం, స్వభావంగా కంపు కొడుతూ ఉంటుంది. అశౌచం, అన్క్లీన్. పోనీ ఈ లక్షణాలన్నీ ఉన్నా పర్మనెంట్గా ఉండేడుస్తుందా అంటే అధ్రువం, నిలకడలేనిది. శరీరం, ఈ బాడీ, మూత్రపురీషభాజనం, మూత్రపురుషములకు ఆలవాలము. రమంతి మూఢా అంటే మూఢులు రమిస్తారు. విరమంతి పండిత, పండితులైన వాళ్ళు ఆ దేహభావం నుంచి విరమించుకుని దూరంగా ఉంటారు. బ్యూటిఫుల్ శ్లోకం. అలాగే యాతి, వెళ్ళుచున్నాడు, ప్రయాతి అది వెళ్ళుచున్నాడనే అర్థము. హసతి, నవ్వుచున్నాడు, ప్రహసతి పక్కపక్క నవ్వుచున్నాడు, గచ్చతి, వెళ్ళుచున్నాడు, ఆగచ్చతి, వచ్చుచున్నాడు. వ్యతిరేకార్థం. రమతే, క్రీడించుచున్నాడు, విరమతి, విరమించుచున్నాడు అన్ని అర్థాన్ని ఇస్తుంది. అంటే ఉపసర్గ ఏం చేస్తుంది, ధాతు యొక్క అర్థాన్ని అలానే ఉంచొచ్చు, దాన్ని బలపరచొచ్చు, దాన్ని వ్యతిరేకార్థాన్ని ఇవ్వచ్చు, దానికి అన్యార్థాన్ని ఇవ్వచ్చు. మరి ఎందుకండి మార్చకుండా ఉంటే యాతి అని రాసుకోవచ్చు కదా, మళ్ళీ ప్రయాతి అనేటటువంటి మాట ఎందుకు అంటే ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి ఛందస్కో మరే ప్రయోగానికో ప్రాస కోసము అక్కడ ప్రయాతి అని పడితే అందంగాను సౌష్ఠవంగాను ఉంటుంది, అందుకని అలా వ్రాయవలసి వస్తుంది. ఓకే, అనే ఉపసర్గ అంటే ప్రత్యేకంగా అని, ముందుకు అనే అర్థం. ఉదాహరణ, ప్రయత్నం సతతం సిద్ధిం కరోతి. ప్రయత్నము, యత్నం అంటే మామూలుగా ట్రై, ప్రయత్నం అంటే ప్రకృష్టైన యత్నం అంటే గట్టి ప్రయత్నము ఎల్లప్పుడూ విజయాన్ని సాధిస్తుంది. సతతం ఎల్లప్పుడూ, సిద్ధిం విజయాన్ని, సిద్ధిని, కరోతి ఇస్తుంది, సాధిస్తుంది. రెండవ ఉదాహరణ, ఇందులో ఏం చెప్పారు, ప్రయత్నం అన్నదానికి ఏంటంటే ప్రత్యేకమైన యత్నం అనే అర్థంలో చెప్పాం. ప్రయత్నం ఎల్లప్పుడూ విజయాన్ని సాధిస్తుంది. అనే ఉపసర్గ ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తే ఎ స్పెషల్ ఎఫర్ట్ విల్ ఎండ్ ఇన్ విక్టరీ, పాజిటివ్ అవుట్కమ్. ఉదాహరణ, ప్రకాశ లోకస్య మార్గం ప్రదర్శయతి. ప్రకాశ, కాశ అంటే వెలుగు, అది అంటే ముందుకుగానే ఉన్నట్లయితే లోకానికి మార్గాన్ని చూపిస్తుంది. ప్రకాశం లోకానికి మార్గాన్ని చూపిస్తుంది. అది ఫిజికల్ ప్రకాశమై దారి చూపించవచ్చు, లేకపోతే ఒక మంచి విషయం లోకానికి మార్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పనికొస్తుందనే అర్థం కూడా చెప్పవచ్చు. అంటే
ప్రా అనే ఉపసర్గ ముందుకు ప్రత్యేకంగా అనేటటువంటి అర్థాలను ఇస్తుంది. ఉట్నే ప్రా అంటే అర్థం ఏంటంటే ఏం చెప్పడానికి లేదు. ప్రయత్నం అంటే ప్రత్యేకమైన ప్రయత్నము సతతం సిద్ధిం కరోతి, ఎల్లప్పుడూ విజయాన్ని సాధిస్తుంది. ప్రకాశ లోకస్య మార్గం ప్రదర్శయతి, ప్రకాశం లోకానికి మార్గాన్ని చూపిస్తుంది. ప్ర అనే ఉపసర్గ ఇది. పరి అనే ఉపసర్గ చుట్టూ అంటే పూర్ణంగా, పరితః అని అర్థం. పరి అంటే అన్ని వైపులా, చుట్టూ, పూర్ణంగా. పరిచయం మిత్రత్వస్య అధిష్టానం. పరిచయం అంటే చూడండి, ఆ చయం అనే పదానికి ప్రత్యేకమైన అర్థం చెప్పాం. పరి అని కలిపితే పరిచయము అని వచ్చింది. పరిచయము మిత్రత్వస్య, మిత్రత్వానికి షష్ఠీ విభక్తి, అధిష్టానం పునాది. ఇట్ ఈస్ ది బేస్ ఫర్ మిత్రత్వ. అంటే ఇంటిమెసీ ఈస్ ద బేస్ ఫర్ ఫ్రెండ్షిప్. పరిచయము అంటే ఇంటిమెసీ, మిత్రత్వానికి పునాది. రెండోది పరివారః. వేరే వారహ అనే శబ్దము వేరు. ఆ వారం అనే ఉంటుంది కానీ వారహ అని ఉండదు. వారహ అనే దానికి పరి అనే శబ్దం కలిపితే పరివారం సుఖం విస్తరయతి. హోప్ఫుల్లీ పరివారం సంతోషాన్ని విస్తరింపజేస్తుంది. పరివారం అంటే కుటుంబం, బంధుమిత్ర వర్గము పరివారం. ఈ పరివారాన్ని సంతోషాన్ని కలిగింపచేస్తుంది. ప్రాబబ్లీ ఎస్, నాట్ ఆల్వేస్, దట్స్ ఓకే. దట్ ఇస్ నాట్ ది పాయింట్ ఆఫ్ డిస్కషన్. పరివారః, వారహ అనే శబ్దమునకు విడిగా అర్థం ఉండదు కాబట్టి పరి అనేటటువంటి ఉపసర్గ చేరితే పరివారం అనేటటువంటి పదం ఏర్పడితే ఆ పరివారం అనేటటువంటి పదము సంతోషాన్ని విస్తరింపజేస్తుంది. ఇక్కడ ఈ పరిచయము, పరివారము అనేవి ధాతు రూపాలు కావు. ఇవి ఆల్రెడీ నామపదాలుగా ఏర్పడినటువంటి పదాలు. అప అనే ఉపసర్గ దూరం, తక్కువ, చెడు అనే అర్థాలను ఇస్తుంది. ఆ ఉపసర్గ విడిగా అర్థం ఇవ్వదు, ఇక్కడ చేరితేనే అర్థం. అపకృతి శాంతిం హరతి. అపకృతి అంటే పని, కృతి అపకృతి చెడు పని, శాంతిం ద్వితీయ విభక్తి, శాంతిని హరతి హరిస్తుంది. హరతి అనేది వేరు. చెడు పని శాంతిని హరిస్తుంది. అపకృతి శాంతిం హరతి, అపకృతి నకరోతి, చెడు పనిని చేయవద్దు. ఉదాహరణ అపశబ్ద సదాచారం నాశయతి. చెడు మాటలు మంచి ప్రవర్తనను, సదాచారమును, మంచి ప్రవర్తనను ద్వితీయ విభక్తి, నాశయతి నశింపచేస్తాయి. చెడు మాటలు మంచి ప్రవర్తనను నశింపచేస్తాయి. అపశబ్దము తక్కువ, చెడు, దూరం అనేటటువంటి అర్థాలలో వాడకూడదు. సం చాలాసార్లు వస్తుంది. సమ్యక్ సమగ్రంగా, పూర్తిగా అని అర్థం. సంధాతు, సం అనేటటువంటి ఉపసర్గ, ధాతువు కాదు. సం అనే ఉపసర్గ. సంస్కృతి సమాజస్య భూషణ్. కృతి అంటే చేయడం కదా, దానికి సం కలిపేసరికి వేరే అర్థం వచ్చింది. సంస్కృతి అంటే సమాజానికి అలంకారము. సంస్కృతి, కల్చర్ ఈజ్ ఏ సార్ట్ ఆఫ్ ఆర్నమెంట్ ఫర్ ద society. Cultured person means it's an ornament for himself and for the society. Samskritihi samajasya bhushanam. Sankhah శక్తిం నిరూపయతి. ఒత్తిగ్రహ అంటే ఏం అర్థం లేదు. సం కలిపితే సంఘ అంటే సంఘము, సమూహము. శక్తిం శక్తిని నిరూపయతి. అంతే కదా, మనకి బలవంతమైన సర్పము చరిచీమల చేత చిక్కి చావదు సుమతి చిన్నప్పుడు చదువుకున్నాం కదా. అంటే చీమలన్నీ కలిసి ఎక్కువ ఒక సంఘంగా ఏర్పడితే అంత సర్పాన్ని కూడా మింగేస్తాయి. అంటే సమూహం అనేది శక్తిని నిరూపిస్తుంది. సంస్కృతి సమాజస్య భూషణం. కృతి అనే ఒక పదాన్ని సమ్ అని కలిపేసరికల్లా వేరే అర్థం వచ్చింది. గహ అని ఏ అర్థం లేని వాక్య లెటర్కి సమ్ అనేటటువంటిది చేరినప్పుడు సమూహం అనేటటువంటి క్రొత్త అర్థము చక్కగా సిద్ధించింది. సమగ్రంగా, పూర్తిగా అనే అర్థంలో ఎన్నోసార్లు సమ్యక్ అనే దాంతో సా అని కలిపి మనకు వస్తూనే ఉంటుంది. ఉపసర్గలో ఉన్న ఉపలాగే ఉప అనే ఉపసర్గ అంటే దగ్గరగా, సమీపంగా. ఉపనిషద్ చెప్తున్నాం కదా. ఉపనయనం, ఉపవిష్ట, ఉప ఆసన అంటే దగ్గరగా వస్తుంది కదా. ఉపగమనం
గమనం అంటే వెళ్ళడం, ఉపగమనం అంటే ఏం చేసింది? దగ్గరగా వెళ్ళడం. అంటే దాని తాలూకా అర్థాన్ని ఇనుమడింపజేసింది, బలపరిచింది. శ్రద్ధాం వర్ధయతి. గురువుగారి దగ్గరకో దేనైనా దగ్గరగా అప్రోచ్ అవుతే, అప్రోచింగ్ క్లోజ్లీ విల్ ఇండికేట్ యువర్ ఎర్నెస్ట్నెస్. శ్రద్ధను పెంచుతుంది. ఉదాహరణ, ఉపదేశ. వేరే దేశ అంటే అది అది వేరే పదం, దేశం అనే పదం వేరే. ఇక్కడ ఉపదేశ అంటే ఉపదేశం కొత్త అర్థాన్ని ఇచ్చింది. ఉపదేశం జ్ఞానం ప్రచాలయతి, జ్ఞానాన్ని ప్రసారం చేస్తుంది, జ్ఞానాన్ని విస్తరింపచేస్తుంది. ఉప అనేటట్టు ఉపసర్గ. మళ్ళీ ఒకసారి 5 రివ్యూ చేద్దాం, 5 చొప్పున రివ్యూ చేద్దాం. ఇప్పుడు నాగరత్నం గారు మీరు రివ్యూ చేయడానికి ముందు ఈ విషయాలను చెప్పండి. ఉపసర్గ ధాతువు, క్రియాపదము, తర్వాత కృదంతము అంటే ఏమిటి అది చెప్పండి మాట. ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకోండి చాలు, 2 3. ఇక్కడ నుంచి చెప్తే చాలు సార్, ఇంకా ముందు నుంచి చదవమంటారా? ముందు ఆ చెప్పండి. పేర ఇచ్చారు కదా. ఉపసర్గ, ధాతువు, క్రియ, ఒక కృదంతము అని మనం హెడ్డింగ్ పెట్టుకుంటే అందులో కృదంతం ఉపసర్గలో అంటే నామవాచక పదం. కృదంతం అంటే నామవాచకం. అది ప్రథమలో ఉండొచ్చు, ద్వితీయలో ఉండొచ్చు, అవసరాన్ని బట్టి ఉంటాయి. ఉమ్. ఉపసర్గ అతి అని రాస్తే దానికి ధాతువు క్రమ్. అప్పుడు ఆ క్రియ ఏంటవుతుందంటే అతిక్రామ్యతి. అలాగే కృదంతం ఏంటవుతుందంటే అతిక్రమ. అలాగే అధి, అధి ఉపసర్గకి గమ్ ధాతువు చేరిస్తే అధిగచ్చతి క్రియ అవుతుంది అనమాట. అదే కృదంతం అయితే అధిగమ. అలాగే అను ఉపసర్గకి సర్ ధాతువు చేరిస్తే అనుసరతి ఇక్కడ క్రియ ఆపండి అవుతుంది. సార్, అన్ని చదవద్దు. ఎగ్జాంపుల్ కోసం, క్రము అనే ధాతువు ఏంటంటే అంటే పాదము అని అర్థము. క్రము అంటే స్టెప్. అతిక్రమ్ అన్నప్పుడు అతిక్రామ్యత అనే కొత్త అర్థం వచ్చింది అక్కడ. అలాగే గమ్ అంటే గచ్చతి అని అర్థం. అధిగచ్చతి అంటే దాటిపోతాడు అని అర్థం. సర్ అంటే సరతి అనేటటువంటి పదం అంటే ప్రవాహాన్ని ప్రవహిస్తుంది. అను పెట్టేసరికి అలా అనుసరణం అని వచ్చింది, అంటే వేరే అర్థాన్ని సృష్టిస్తున్నాయి. ఈ విధంగా క్రొత్త అర్థాలు రావచ్చు, ఉన్న అర్థాలు అధికం కావచ్చు, ఏ విధంగానే ఉండొచ్చు. అలాగే ఇందులో 4 తీసుకోండి మీరు. అంటే ఈ అర్థాలు మరి తెలియాలి కదా సార్, వాటన్నిటికీ అర్థాలు తెలియాలి మనకి నేర్చుకున్నాం. అర్థాలు మీకు తెలుస్తూనే ఉన్నాయి కదా. యాతి ప్రయాతి, పరివృ పరివర్తతే, పరాజి పరాజయతే. అర్థం తెలియడానికి ఏం లేదు కదా. నిర్గచ్చతి అంటే నిర్గమనం, తెలుగులోనే అలాగే అంటాం కదా. అంటే కొన్నిటి తెలుస్తాయి, కొన్నిటి కొంచెం తెలియని వాటికి నేర్చుకోవాలి. ఏమైనా ఉంటే అడగండి, చెప్తాం, దానికి ఏం అదే ప్రాబ్లం అలాగే లేదు. సార్, అలాగే. ఇక్కడ మెయిన్గా ఆ పదం తాలూకా భావం అర్థం కన్నా మార్పు ఎలా వస్తుందన్నది చూడండి. అది ఇప్పుడు ఇందులో చదవమంటారా? చదవండి 4 ఏమన్నా. ఉద్ ధాతు అనమాట. ఉద్ ఉపసర్గ, పత్ ధాతు ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అని వచ్చింది సార్. ఉత్పత్తి, ఉత్పత్తి అన్నది క్రియ. దానికి ఇది ఉత్పతనం అని వస్తుంది. ఏమిటి సార్ చివరిని? కృదంత రూపం. కృదంతం. అలాగే ఉపధాతు ఉపసర్గకి అంటే ఉపసర్గ దానికి క్రు అని పెడితే ఉపకరోతి, అది కృదంతం ఏంటంటే ఉపకార అవుతుంది. క్రు అనేటటువంటి దాని తలక ధాతు రూపము. క్రు అంటే చేయడం అనే ధాతు, డుడు అనేదాన్ని. కరోతి అనేది వెర్బు. ఉపకరోతి అంటే దాన్ని మార్చేసింది, ఉపకారం చేయడం వచ్చింది. కరోతి అంటే మామూలుగా చేయడం, ఉపకరోతి అంటే అర్థం ఉపకరిస్తున్నాడు, ఉపకారం చేస్తున్నాడు అనే అర్థంలో సహాయం చేయడం అని. అది. ఇప్పుడు ఏమయ్యాయి, మనకి 4 రకాలుగా వస్తుంది అని తెలిసింది. మీరు కమల్ గారు మీరు చూడండి, 4 రకాల మార్పులు తీసుకొస్తుంది ఉపసర్గాని. ఉపసర్గ ధాతు యొక్క అర్థాన్ని 4 రకాలుగా ఉంది. మొదటిది మార్చకపోవటం, అంటే అర్థం ఏం మారదు. రెండవది బలపడటం. ఎగ్జాంపుల్ మార్చకపోవడానికి ఎగ్జాంపుల్, మార్చకపోవడానికి యాతి అంటే వెళ్ళుచున్నాడు, ప్రయాతి అన్నా కూడా వెళ్ళుచున్నాడు, అక్కడ మార్పు లేదు. యాతి ప్రా చేర్చాము కానీ ఏ మార్పు లేదు. రెండవది ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మాం అనుస్వరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. అక్కడ మొదట ప్రయాతి అన్నారు, రెండోసారి యాతి అన్నారు, రెండిటికి ఒకటే. యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం, భగవద్గీత శ్లోకం. అర్థం మారలేదు. రెండవది బలపరచడం. ఉపసర్గ ధాతు యొక్క రెండవది బలపరచడం.
ఆ వర్డ్ కి. హసతి అంటే నవ్వుచున్నాడు. ఇక్కడ ప్రహసతి ప్రా చేర్చాము అంటే పెద్ద నవ్వు నవ్వుచున్నాడు. మొదటిది హసతి అంటే నవ్వడం, ప్రహసతి అంటే పెద్దగా నవ్వడం. మూడవది వ్యతిరేక అర్థం ఇస్తుంది. అదేంటి? గచ్చతి అంటే వెళ్ళుచున్నాడు. గచ్చతికి ఆ యాడ్ చేసినప్పుడు ఆ గచ్చతి అంటే వచ్చుచున్నాడు అని, అంటే వ్యతిరేకం, వెళ్ళుచున్నాడు వచ్చుచున్నాడు. నాలుగవది అన్యార్థము అంటే రమతే అంటే క్రీడించుచున్నాడు. వి యాడ్ చేసినప్పుడు విరమతి అంటే విరమించుచున్నాడు, అన్యార్థం. చెప్పని శ్లోకం రమంతి మూఢ విరమంతి పండిత ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం అంటూ అక్కడ ప్రహసన్నివ భారత ఇలా వస్తాయి. ఓకే, ఇప్పుడు మరొకరు ఎవరున్నారు మనకి? మీనా గారు ఉన్నారా? మీనా గారికి పెట్టలేదు. అమూల్య ఓపెన్ చేయండి. ప్రా ఉపసర్గ చూడండి ఎలా ఉందో. ప్రా ఉపసర్గ ముందుకు ప్రత్యేకంగా అని. ఉదాహరణ ప్రయత్నం సతతం సిద్ధిం కరోతి అంటే ప్రయత్నం సతతం ఎల్లప్పుడూ విజయాన్ని సాధిస్తుంది. అంటే ప్రయత్నం అనేటటువంటి పదాన్ని ఇంకొంచెం బలపరుస్తుంది, అది ప్రత్యేకంగా చెప్తోంది ప్రత్యేకంగా. ప్రకాశః లోకస్య మార్గం ప్రదర్శయతి అంటే ప్రకాశం లోకానికి మార్గాన్ని చూపిస్తుంది అని. మామూలుగా కాశం అంటే వెలుతురని అర్థం. ప్రకాశం అంటే ముందు చూపు అన్నమాట. ప్రకాశం అంటే ముందు చూపు, లోకానికి మార్గాన్ని చూపిస్తుంది అని అర్థం. తర్వాత చూడండి, మీరే చూడండి. పరి ఉపసర్గ చుట్టూ పూర్ణంగా అని. ఉదాహరణ పరిచయం మిత్రత్వస్య అధిష్టానం. పరిచయం మిత్రత్వానికి పునాది. మామూలుగా చయం అనే దానికి విడి అర్థం కాదు. ఇక్కడ పరి అని యాడ్ చేస్తే పరిచయం అంటే ఇంటిమెసీ అని అర్థం. పరిచయము మిత్రత్వానికి పునాది. రెండో ఉదాహరణలో పరివారః సుఖం విస్తరయతి అంటే పరివారం సంతోషాన్ని విస్తరింపజేస్తుందని. వారహ అనే పదం కాకుండా పరి పెట్టేసరికల్లా పరివారం అంటే కుటుంబం, బంధువర్గం సంతోషాన్ని విస్తరింపజేస్తుంది అన్నాం కదా. ఓకే, రవిప్రకాష్ గారు మీరు చూడండి 3, 4. అప అనే ఉపసర్గం, దానికి అర్థం దూరం, తక్కువ, చెడు అనే అర్థాల్లో వాడుకోవచ్చు. ఒక ఉదాహరణ ఏమిటంటే అపకృతి శాంతిం హరతి. చెడు పని శాంతిని హరింపచేస్తుంది. అప చేసేసరికి అది కృతి అనేటటువంటిది చేయడం అనేది. అపకృతి అంటే చేయరాని పని అయిపోయింది, వెంటనే ఆపోజిట్ అర్థాన్ని ఇచ్చేసింది అక్కడ. అపకృతి అని అప పెట్టేసరికల్లా చేయరానిది అని అర్థం వచ్చింది కదా, వచ్చేసింది. అలాగే అపశబ్ద సదాచారం నాశయతి. శబ్ద న్యూట్రల్, అది అపశబ్దమా అనేసరికి అది చెడు మాట అయిపోయింది. చెడు మాట అంటే ఆపోజిట్ మీనింగ్ వచ్చేసింది. సో ఇలా మీకు యూ కెన్ అబ్జర్వ్ హౌ ద ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ హ్యాపెనింగ్. ఎయిదర్ ఇట్ ఈస్ రిటైనింగ్, ఆర్ ఇట్ ఈస్ ఎంఫసైజింగ్, ఆర్ ఇట్ ఈస్ గివింగ్ ఆపోజిట్, ఆర్ ఇట్ ఈస్ గివింగ్ సమ్ అదర్ మీనింగ్. 4 types of modifications can occur because of the ఉపసర్గ. ఓకే, ఇక్కడ చూడండి సమ్ ఉపసర్గ సమగ్రంగా, పూర్తిగా సమ్యక్ మనం వాడుతూ. మామూలుగా కృతి అంటే చేయడము, సంస్కృతి అంటే అర్థమే మారిపోయింది, కల్చర్ అని వచ్చింది. సంస్కారం సమగ్రంగా, పూర్తిగా. సంస్కృతి సమాజానికి అలంకారం. కృతి అని కూడా సంస్కృతి అని పెట్టేసరికి అది ఆ పదంలో, ఆ వాక్యంలో సంస్కృతి సమాజస్య భూషణం, సంస్కృతి సమాజానికి అలంకారం. రెండో ఉదాహరణలో సంఘ శక్తిం నిరూపయతి. సమూహం శక్తిని ఇస్తుంది. ఎలాగైతే కొన్ని క్షేమాలు కలిస్తే పెద్ద పావున. సో సంఘ మామూలు ఘహాకి అర్థం లేదు. సం కలిపేసరికల్లా సమూహం, సంఘము, సమూహము అని ఒక అర్థం, కొత్త అర్థం.
సో ఈ సమగ్రంగా. విధంగా ఉపసర్గాలు చేరడం వలన అర్థం మారకుండా ఉండొచ్చు, అర్థం ఎంఫసైజ్ అవ్వచ్చు, అర్థం ఆపోజిట్ అయిపోవచ్చు, అర్థం అన్ని- వేరేదైనా కావచ్చు. అన్ని అర్థం అవ్వచ్చు. 4 రకాలుగా అవుతున్నాయి అని తెలుస్తున్నాయి. ముందు ధాతు ఫార్మ్ అవుతుంది, ఆ ధాతువు నుంచి ధాతువు చేరుతుంది, మిథునం అవుతుంది, క్రియాపదం ఫార్మ్ అవుతుంది, క్రియాపదం నుంచి దాని తాలూకా నామపదం ఫార్మ్ అవుతుంది. అది ఇది కూడా చూసేయండి మీరే. ఉప అనే ఉపసర్గ దగ్గరగా అనేది సమీపంగా ఉపసర్గ. ఉపనిషత్ ఉపసర్గలో ఉప ఉంది కదా. ఉపసర్గలో సర్గము అంటే మామూలుగా సృష్టి, ఉపసర్గ అంటే అర్థం మారిపోయింది అక్కడ. అది ఉపగమనం శ్రద్ధాం వర్ధయతి, దగ్గరగా వెళ్ళడం శ్రద్ధను పెంచుతుంది. ఇక్కడ ఏం చేస్తుంది? గమనం అంటే వెళ్ళడం, దగ్గరగా వెళ్ళడం అంటే దాని తాలూకా మీనింగ్ ని ఎంఫసైజ్ చేస్తుంది. దగ్గరగా వెళ్ళడం అది దగ్గరగా వెళ్ళడం అంటే లిటరల్లీ యాజ్ వెల్ యాజ్ లాజికల్లీ దగ్గరికి. ఉదాహరణ ఉపదేశ జ్ఞానం ప్రచాలయతి. వేరే డిఫరెంట్ మీనింగ్. దేశ వేరు, ఉపదేశ వేరు, రెండుగా వెరీ డిఫరెంట్ మీనింగ్ ఇట్ హస్ గట్. నాట్ ఆపోజిట్, ఎంటైర్లీ డిఫరెంట్ మీనింగ్. అన్యార్థం. ఉపదేశం జ్ఞానాన్ని ప్రసారం చేస్తుంది. అంటే ఉపసర్గ అనేటటువంటిది ఫస్ట్ ఉపసర్గ క్రియాపదంతో చేరుతుంది, ధాతువుతో చేరాక క్రియాపదం ఏర్పడుతుంది. అన్ని పదాలు కూడా క్రియాపదముల నుంచి ఉత్పన్నమైనటువంటి నామవాచకాలే మోస్ట్లీ. ఏవో కొన్ని వాటిగా సుబంతాలుగా ఉంటాయి, కానీ ప్రతిదీ క్రియాపదం నుంచి నిష్పన్నమయ్యే ఉంటాయి చాలా వరకు మనం లాంగ్వేజ్. అంచేత ఏంటంటే ఈ పదాలు 4 రకాలుగా మోడిఫికేషన్స్ ఇస్తాయి. 1 అదే అర్థాన్ని రీటైన్ చేస్తాయి, 2 అర్థాన్ని ఎంఫసైజ్ చేస్తాయి, బలపరుస్తాయి, 3వది అర్థాన్ని మార్చి ఆపోజిట్ చేసిస్తాయి, 4వది అర్థాన్ని వేరే కొత్త అర్థాన్ని ఇస్తాయి అనేదానికి ఎగ్జాంపుల్స్ చూసాం. ఇప్పుడు నేను శ్యామల గారు అంటే మన ఐ థింక్ ఘనశ్యామ్ గారు అనుకుంటాను, ఆయన కూడా నేను ఇక్కడ ఇది చేశాను. మేబీ కళ్యాణ్ సుమన్ గారిని కూడా కోహోస్ట్ చేస్తాను. కొత్త వాళ్ళు కూడా కొంతమంది యాడ్ అవుతారు, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే, ఇంకొక 5 చెప్తాను. అవా అనే ఉపసర్గ దూరంగా, లోతుగా, క్రిందికి అనేటటువంటి అర్థంలో వస్తుంది. అవగతి విజ్ఞానస్య ఆధారం. అవగతి అంటే అవగాహన, లోతైన అర్థం, లోతుగా అర్థం చేసుకోవడం. మీరంతా అవగాహన చేసుకోండి, అవగాహన అవ్వాలి అంటూ ఉంటాం కదా. అవగతి, అవగమనం అంటూ ఎన్నోసార్లు భగవత్పాదులు వాడుతూ ఉంటారు. అవగమనం, ప్రత్యక్ష అవగమనం ధన్యం సుసుఖం కర్తృమవ్యయం అన్నాడు చోట. అవగమనం అంటే అవగాహన విజ్ఞానానికి మూలం. విజ్ఞానానికి అంటే కి అంటున్నాం కాబట్టి షష్ఠీ విభక్తి. మూలం అంటే ఆధారం. ప్రథమ విభక్తి. ఆధారం అనేది ఆధారం అనేది ప్రథమలోనే ఉంది. అవకాశ సమ్యక్ వినియోగత. అవకాశ, మళ్ళీ కాశ అంటే ప్రకాశం, అవకాశ అంటే వేరే అర్థం ఉంటుంది. అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకో, సమ్యక్ చక్కగా సరిగ్గా, వినియోగత ఉపయోగించుకో. దేనిని? అవకాశాన్ని. కాశ అనే శబ్దాన్ని అవాచేర్చేప్పటికల్లా వేరే అన్యమైనటువంటి అర్థమైన అవకాశాన్ని అనే అర్థము వచ్చింది. ఈ విధంగా మీరు చూడవచ్చు. నిహ లేక నిస్సా, నిఃకామ నిష్కామ అవుతుంది. నిఃకామ లేక నిష్కామ అవుతుంది సంధివరణ. నిష్కామ కర్మ మోక్షాయ. ఇదే కదా భగవద్గీత మొత్తం కర్మయోగం టీచింగ్ అంతా. నిష్కామ కర్మ మోక్షమునకు దారితీస్తుంది. నిష్కామ కర్మ అంటే ఏంటి? కామముతో లేని పని, అంటే లిప్తము కాని పని, అంటే దాంతో తాదాత్మ్యము చెందని పని, దాంతో అంటుబడని పని, నిర్లిప్తమైన పని. మోక్షము కొరకు, మోక్షాయ అంటే చతుర్థి విభక్తి. మోక్షాయ, మోక్షము కొరకు దారి చూపుతుంది. మోక్షాయ రామాయ కృష్ణాయ అని చెప్తున్నాం కదా. మోక్షాయ అంటే మోక్షము కొరకు దారి చూపుతుంది. నిష్ఠుర వాక్యం హృదయం హంతి. చూడండి ఎంత మారిపోయిందో. ని అనేటిని పెట్టేసరికల్లా నిష్ఠుర వాక్యం అయిపోయింది. వాక్యం అనేదానికి నిష్ఠుర వాక్యం అనేది కఠినమైన మాటలు మనసును గాయపరుస్తాయి. హృదయం హంతి ఆపోజిట్ మీనింగ్. వాక్యం నిష్ఠుర వాక్యం,
కామ నిష్కామ అనేటటువంటిది డిఫరెంట్ మీనింగ్. కామకర్మ నిష్కామకర్మ. అలాగే ఆశయ కార్యం సూచయతి. ఆశయం సంకల్పము పనిని సూచిస్తుంది. నాకు ఇలా ఉందండి, టీవీ కొనుక్కోవాలని ఉందంటే రేపు నుండి ఆయన పనిని చేస్తాడు, కార్యం. ఆ సంకల్పము పని వైపు దారి తీస్తుంది. ఆశయ కార్యం సూచయతి. ఆశయము పనిని సూచిస్తుంది. ఆగ్రహ అంత డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. గ్రహ అంటే పట్టుకోవడం, టు గ్రాస్ప్. ఆగ్రహ అంటే కోపం అనిపిందే. ఆగ్రహ శాంతిం నాశయతి. కోపం శాంతిని నాశనం చేస్తుంది. బ్యూటిఫుల్ వర్డ్. అతి అనేటటువంటి అతిక్రోధ. అతి అంటే చాలా అధికంగా. అతిక్రోధ మోఘ ఫలతి. అధికమైన మోఘ అంటే వృధాగా. రామబాణం అమోఘం అంటే రామబాణం వృధా కాదు. మోహం వేరు, మోఘ అనే పదము వృధా అని అర్థం. మోఘ ఫలతి, వృధాగా ముగుస్తుంది. ఏమిటి? అతిక్రోధ కోపంగా వృధాగా ముగుస్తుంది. మోఘ అనే పదము వృథా అని అర్థం. ఓకే. అతిమానం నాశయతి సౌహార్దం. మానం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్. అతిమానం అంటే గర్వం. అతిమానం నాశయతి సౌహార్దం. రెండుకి వ్యత్యాసం ఉంది కదా. యు మస్ట్ హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ నాట్ హ్యావ్ ఈగో అండ్ ప్రైడ్. అతిమానం నాశయతి సౌహార్దం. అధిక గర్వం స్నేహాన్ని నాశనం చేస్తుంది. చేత అతిక్రోధ మోఘ ఫలతి, అతిమానం నాశయతి సౌహార్దం. అతి అనే ఉపసర్గ. ఇంకొక ఉపసర్గ అనుకూల శ్రేయ కార్యాణం. కూలం అంటే ఒక పాండ్ అని అర్థం. కానీ అను అనే శబ్దం వచ్చరికల్లా కార్యానుకూలత అని అర్థం వచ్చేసింది. అనుకూల శ్రేయ అంటే మంచిని, కార్యాణం పనుల యందు కలిగిస్తుంది. ఈ కార్యాణం శ్రేయ కరోతి దదాతి వాటెవర్. ధర్మానుజీవనం సత్పథం స్థాపయతి. ధర్మ అనుజీవనం, ధర్మానుసరణం. అనుజీవనం అనేది ఉపసర్గ. ధర్మ అనేది ధర్మముతో కూడినటువంటి అనుజీవనం అన్నమాట. ధర్మ వేరే పదము. ధర్మ ప్లస్ అనుజీవనం. ఉపసర్గ ధర్మ కాదు, అను అనేది ఉపసర్గ. అనుజీవనం అంటే అనుసరణ, మంచి మార్గాన్ని. సత్పథం మంచి మార్గాన్ని. స్థాపయతి నిలుపుతుంది, కలిగిస్తుంది. ఓకే. అను ఉపసర్గ. ఈ విధంగా 5 ఉపసర్గలు మళ్ళీ చూసాం. ఈ 5ంటిని మళ్ళీ మన వాళ్ళు రివ్యూ చేస్తారు. ఈసారి కొత్త వాళ్ళకి ఇద్దాం మనం. ఘనశ్యామ్ గారు లేక శ్యామల గారు, మీరు అవా అనే ఉపసర్గకి చెప్పండి. వినపడుతున్నా సార్? హలో, వినపడుతుంది సార్. ముఖ్యంగా ఈ ఉపసర్గ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చిన ప్రకారంలో ఇప్పుడు అవ ఉపసర్గలోని అర్థం దూరం కావచ్చు, కిందికి అవ్వచ్చు, లోతుగా అవ్వచ్చు. ఒకటి ఉదాహరణ ఇచ్చారు మీరు ఇక్కడ. అవగతి విజ్ఞానస్య ఆధారం వచ్చారు. అంటే మనకి అవగాహన అక్కడ అర్థం అండర్స్టాండింగ్. మనకి ఏదైనా అర్థం చేసుకోవాలంటే కాంప్రహెన్షన్ అన్నమాట. చేసుకోవచ్చు, మనం అవగాహన చేసుకోవాలి. ఆ అవగాహన, అందుకనే మన కొన్ని వర్డ్లు కూడా అవగాహన అయింది అంటూ ఉంటారు. రెండోది ఈ తమాషా ఏంటంటే ఇక్కడ రెండోది అంటే అవకాశ సమ్యక్ వినియోగత. అవకాశాన్ని ఎవరు సరిగ్గా ఉపయోగించుకో. ఇక్కడ వినియోగత అనగా అంటే నువ్వు వినియోగత అంటే ఇంపరేటివ్ సెంటెన్స్. యు హావ్ టు యూజ్ చేయాలి. సమ్యక్ అని బావుగా చక్కగా ఉపయోగించుకో. అవకాశ అందుకని అవకాశం, అందుకే మన తెలుగు కూడా ఆపర్చునిటీ అంటాం కదా, అంటే అవకాశం. అదే వచ్చిన అవకాశ. ఆపర్చునిటీ ఓన్లీ నాక్స్ వన్స్ ఎట్ ద డోర్. కరెక్ట్ సార్. అది అంటే వచ్చిందని వదులుకోవద్దని వస్తుంది అన్నమాట. అది ఆశ అనే పదం అర్థం వేరు, అవకాశ అనే పదం అర్థం వేరు. అది గతి అంటే వెళ్ళడం, ఒక మార్గం. అవగతి అంటే వేరే అర్థమే మారిపోయింది, అర్థం మారిపోతుంది. సో ఉపసర్గలు ఎన్ని చేస్తాయి? 4 రకాలుగా చేయవచ్చు. కానీ పూర్తిగా అన్ని అర్థాన్ని ఇస్తుంది, వేరే అర్థాన్ని ఇస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ అపశబ్దం అనేది తెలుగులో కూడా మనకి అంటే అపజయం, అపరాధం అనేది కొంచెం సంస్కృతం పదాలే అవి.
అందుకని అపజయ అనేది నుంచి అపజయము అని వచ్చింది. అపశృతి అంటే అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ సంస్కృత డెరైవ్డ్ బట్ Derived అలాంటి శబ్దాలు. వాటి అంటే 3 రకాలుగా ఉంటాయి కదా మీకు. తత్సమములు, తద్భవములు, దేశ్యములు, గ్రామ్యములు 4 రకాల పదాలు ఉంటాయి ఏ తెలుగు భాషలో. తత్సమములు అంటే అదే పదం అలా వచ్చేస్తుంది ఇక్కడ మళ్ళీ మీరు చెప్పిన పదం అది. తద్భవములు అంటే వాటి నుంచి పుట్టినటువంటి పదాలు అలాగే ఉండదు కానీ పదం దాని నుంచి డెరివేటివ్. తత్సమం అంటే ఎగ్జాక్ట్లీ ద సేమ్ వర్డ్. తత్సమము అంటే అది. తద్భవము అంటే ఇట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ దట్. తద్భవము, గ్రామ్యము, దేశ్యము. దేశ్య పదాలంటే ఎక్స్క్లూజివ్లీ ఇన్ తెలుగు, ఇంకా అది సంస్కృత మిక్స్చర్ లేనివి దేశ్యాలు. తిక్కన గారు పోయిటరీ ఉందనుకోండి ఎక్కువగా దేశ్యమే వాడతారు. ఈ వెంట్రుకలు బట్టి ఈడ్చిన ఆచేయి తొలుతగా పోరిలో దుస్ససేను అన్నాడు. అన్నాడు ఈ వెంట్రుకలు అన్నాడు. ఈ కేశములు ఈ కురులు అనకుండా వెంట్రుకలు అనేది దేశ్యం. ఈడ్చిన అంటే ఇంకే మాట వాడకుండా తెలుగు పడదా ఏడ్చడం అనేది ఇంకెక్కడా ఉండదు. ఈడ్చిన ఆ చేయి, హస్తము అనకుండా చేయి అన్నాడు ఆయన. చేయి అనేటటువంటిది సంస్కృతం నుంచి వచ్చింది కాదు, దేశ్య పదం అనమాట. ఆ చేయి తొలుతగా, ముందుగా, మొదటిగా అలా చెప్పకుండా తొలుతగా అనేటమాట. అంటే తిక్కన పోయిటరీ ఈజ్ నోన్ ఫర్ దేశ్యాస్. హీ యూజెస్ బ్యూటిఫుల్ తెలుగు దేశ్య పదములు అంటారు. కొత్త సైడ్ లైట్ అనుకోండి. గ్రామ్యము అంటే ఇట్ ఇస్ నాట్ ఇన్ ద గ్రంథాల్లో ఉండదు, మా వాడుకలో ఉండేదాన్ని గ్రామ్యం అంటారు. గ్రామాల్లో ఉండేవాళ్ళు మాట్లాడుకునేది విలేజెస్ లాంగ్వేజ్ అనుకోకూడదు. గ్రామ్యం మీన్స్ నాట్ యూజ్డ్ ఇన్ గ్రంథ, అంటే నాట్ ఇన్ ద పొయిటికల్ సెన్స్, ఓన్లీ ఇన్ ద వ్యావహారిక లాంగ్వేజ్లో ఉన్నదని గ్రామ్యం. పదాలు 4 రకాలుగా ఉంటాయని తెలుసుకోండి. తద్భవములు, తత్సమములు, తద్భవములు, గ్రామ్యములు, దేశ్యములు, గ్రామ్యం. మీ ఇందాక చెప్పింది తత్సమము, అది అపజయము, అపజయ అనేది అదే సేమ్ పదం. ఓకే, చక్కగా వివరించారు సార్. అర్థమైందా మీకు ఆ విషయాలు? పదాలు 4 రకాలుగా ఉంటాయి అన్నమాట. అన్య దేశ్యములు అని ఉంటాయి. ఇంకా 5వది అన్య దేశ్యములు అంటే రోడ్డు బాగులేదు అన్నారు. అంటే రోడ్డు అనే పదం ఏమిటి? అన్య దేశ్యం. అంటే ఫ్రమ్ సమ్ అదర్ లాంగ్వేజ్ ఇట్ హ్యాస్ కమ్ హియర్. రైట్ సార్. సో అలా చాలా వరకు మనకు అన్య దేశాలు మన తెలుగులో ఎక్కువైపోయాయి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను, కరెక్ట్, తపాలా కార్యాలయానికి వెళ్ళాను ఎవరన్నా అంటారా? అన్నారు సార్, అనరు కదా. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను, నాకు బుక్ ఆయన ఇవ్వలేదు. అది ఎంత కామన్ అయిపోయిందంటే ఆ బుక్ అంటే అందరికీ అర్థమైపోతుంది. ఈవెన్ తెలుగు అచ్చ తెలుగు వాళ్ళకి కూడా బుక్ అంటే అది వాళ్ళు ఎన్నో ఏళ్ళు మనతో ఉండడం వలన అన్య దేశాలు బాగా అన్ని భాషల్లో చేరిపోయాయి. సంస్కృత, హిందీలోని, రిక్షా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, రిక్షా మన ఇంగ్లీషే కదా, చేరిపోయాయి. అంటే తత్సమములు, తద్భవములు, దేశ్యములు, గ్రామ్యములు, అన్య దేశ్యములు. ఓకే, నౌ లెట్ us go to the second one. Now probably we will ask our శుభం గారిని ఓపెన్ చేసి నిస్సా అనే నిస్సా చూడండి. నిస్సా ఉపసర్గ లేకుండా నిషేధంగాను, అంటే నిష్కామ కర్మ మోక్షాయ, నిష్కామమైనటువంటి నిర్లిప్తమైన. నిష్కామము అంటే మామూలుగా మనం ఏం ఆశించకుండా అని కూడా అనుకుంటాము. లేపనం లేకుండా అంటే దాంతో తాదాత్మ్యం చెందకుండా. నిష్కామ అంటే కరెక్ట్ కూడా నిర్లిప్తమైన అని అర్థం. నిర్లిప్తం, ఇక్కడ నిర్లిప్తమైన పని మోక్షము కొరకు దారి చూపుతుంది. అదేమిటి? లేకుండా, కామము లేకుండా అని చెప్తుంది. అది కామం ఎటువంటి ఇది కోరి లేకుండా, ఆశించకుండా. నిష్ఠుర వాక్యం హృదయం హంతి. నిష్ఠురం మాటలు అంటాం అలాగా, అంటే కఠినమైన మాటలు మనసును గాయపరుస్తాయి. నిషేధమైన మాటలు అన్నమాట. నిషేధమైన మాటలనే నిషేధార్థంలో నిష్ఠుర అని వాడాం. నిష్ఠుర, నిషేధం బ్యాన్, అది అంటే అనుకోండి. లేకుండా నిష్ఠురం అంటే నిషేధముఖంగా ఉంది. అది అలాంటివి వాడకూడదు అని తెలుస్తుంది కదా ఆటోమేటిక్. ఆ సెంటెన్స్ చదివితేనే నిషేధ వాక్యాలు చెప్పవద్దు అని అర్థం తెలుస్తుంది. నిష్ఠుర వాక్యాలు తెలుస్తుంది. కఠినమైన మాటలు మనసును గాయపరుస్తాయి. అవును సార్, నిష్ఠుర వాక్యాలు హృదయాన్ని గాయపరుస్తాయి, మనసును గాయపరుస్తాయి. ఓకే, మళ్ళీ రవిప్రకాష్ గారు రండి. ఆ ఉపసర్గ, ఆ ఉపసర్గ అది సంపూర్ణంగా వైపుగా అనే అర్థాలు ఇస్తుంది. ఒక ఉదాహరణ ఏంటంటే
ఆశయ కార్యం సూచయతి. ఆశయము పనిని సూచిస్తుంది, సంకల్పం పనిని సూచిస్తుంది. ఆశయ ఆ చేర్చారనమాట ఉపసర్గ కింద. ఆగ్రహ శాంతిం నాశయతి. ఆ కోపం శాంతిని నాశనం చేస్తుంది. పూర్తిగా ఆపోజిట్ మీనింగ్స్ వస్తున్నాయి, అంటే వేరే డిఫరెంట్ మీనింగ్స్ వస్తున్నాయి. గ్రహ ఆగ్రహ అనే పదం కన్నా ఆగ్రహ అంటే వేరేదో పదం. ఇంకొకటి చూడండి, మీరే చూడండి ఇంకొకటి. అతి ఉపసర్గ చాలా అధికంగా అనే అర్థాలని తీసుకొస్తుంది. అతి క్రోధ మోఘ ఫలతి. అధికమైన కోపం వృధాగా ముగుస్తుంది. అతి అనగానే ఇక్కడ చాలా అధికంగా అన్నది. అతిమానం నాశేతి సౌహార్దం. అధికమైన గర్వం, సెల్ఫ్ రెస్పెక్ట్, స్నేహాన్ని నాశనం చేస్తుంది. అతికి చెప్పండి, అదే అతి దాన్ని చాలా అధికం చేసేస్తుంది. అధికమైన కోపం, అధికమైన కోపము అనేటటువంటి దాన్ని అధికమైన కోపం అని చెప్తోంది. అంటే వృద్ధిపరుస్తోంది, ఆ కోపాన్ని బాగా ఇనుమడించి ఇచ్చేసి చెప్తోంది. అలాగే మామూలుగా ప్రైడ్ అనే దాన్ని, గర్వాన్ని, అతి గర్వం, అధికమైన గర్వం ఇట్ ఈస్ బలపరుస్తోంది కదా. అది అమ్మ మీరు చెప్పండి కమల. ఇది అను ఉపసర్గం. అది అను అనేది యాడ్ చేస్తాం తరువాత కొనసాగించటాన్ని. అనుకూల శ్రేయ కార్యాణం అంటే కార్యానుకూలత మంచిని కలిగిస్తుంది. రెండవది ధర్మానుజీవనం తత్పదం స్థాపయతి. ఇందులో ఉపసర్గ ఏది? జీవనం. జీవనం అను, అను అనేది ఉపసర్గ. కదా ధర్మాను అని అక్కడ ధర్మ ప్లస్ అనుజీవనం, ధర్మ అనుజీవనం, ధర్మానుజీవనం. ధర్మానుజీవనం తత్పదం స్థాపయతి. ధర్మానుసరణ మంచి మార్గాన్ని కలిగిస్తుంది. చూడండి, జీవనం అంటే జీవించడం, అనుజీవనం అంటే అనుసరణం, అనుసరించడం. వేరే డిఫరెంట్ మీనింగ్ ఆల్టుగెదర్ అనమాట. ఇది జీవనం అంటే జీవించడం కదా, అనుజీవనం అంటే అనుసరించడం అని వస్తుంది ఇక్కడ. అనుసరించడం సరే, అనుసరించడం వేరు, జీవించడం వేరు, రెంటి వచ్చేసి ఉంది కదా. వేరే పదాన్ని తీసుకొస్తుంది, అంటే కొనసాగించడం. అది అనుసరించడం అనమాట. అనుసరించడం అంటే ఏదైనా ఒక చెప్పారు, గురుగారు చెప్పారు, రోజు నువ్వేమో బ్రహ్మభావంలో ఉండు, దాన్ని అనుసరించడం అనమాట. అది అనుజీవనం అనమాట. సో ఈ విధంగా 22 20 10 నేర్చుకున్నాము. బేసిక్గా ఒక స్ట్రక్చర్ నేర్చుకున్నాము. ఇంకొక 10 ఉన్నాయి, ఎక్కువైపోతుంది 1 అవర్కి. అంచేత మనం ఏం చేస్తామంటే ఇప్పుడు అనుకున్న వాటినే మరొకసారి మననం చేసుకుని క్లోజ్ చేస్తాం. వీటిని ఒక్కొక్కటి మళ్ళీ ఒక్కొక్క మీకే ఇస్తాను ఛాన్స్, చదువుతూ ఉంటుంది కానీ. సో నౌ విల్ స్టార్ట్ విత్ నాగరత్నం గారు. ఈసారి ఏం చేస్తానంటే ఓపెన్ చేస్తాను అందరికీ, మిగతా వాళ్ళు కూడా దీన్ని చదవచ్చు. వీడ్లే అని లేకుండా మీరు స్టార్ట్ చేయండి, నెక్స్ట్ ఎవరో ఒకరు తీసుకుని చదువుకోవచ్చు. ఓకే, మీరు ఓపెన్ చేయండి. మీరు ఉపసర్గ అంటే అర్థం ముందుకు, ప్రత్యేకంగా అని చెప్పేటప్పుడు ప్రా వాడతాం అన్నమాట. దానికి ఉదాహరణ ప్రయత్నం సతతం సిద్ధిం కరోతి. అంటే యత్నం అన్నదానికి ప్రా కలిపితే ప్రయత్నం అవుతుంది. అప్పుడు అంటే యత్నాన్ని కొంచెం బలపరుస్తోంది అనమాట. యత్నము ప్రయత్నము రెండు చెప్తోంది కదా, ప్రత్యేకంగా అంతేకాని రెండు ఒకటే, కొంచెం ప్రత్యేకంగా బలపరిచి చెప్తోంది. ప్రయత్నం ఎల్లప్పుడూ విజయాన్ని సాధిస్తుంది. అలాగే రెండోది ఉదాహరణ ప్రకాశ లోకస్య మార్గం ప్రదర్శయతి. ఇక్కడ కాశ అనే పదానికి అర్థం వేరు అయినా సరే, ప్రకాశం అంటే చాలా మంచి ప్రకాశవంతమైన, అంటే గొప్పగా చెప్తాం కదా, ముందు చూపు అనమాట. ప్రకాశం ముందు మార్గాన్ని చూపించేటటువంటి ఒక ముందుగా మార్గాన్ని చూపించేది అంచేత, అంటే ఇది ప్రత్యేకంగా చెప్తుంది. ఇది కూడా ప్రకాశంగా, చాలా ప్రకాశవంతంగా అని అలా చెప్పలేదు, లోకానికి మార్గాన్ని చూపిస్తుంది అనే అర్థంలో ఉంది. ప్రకాశం అంటే ముందుకు చూడడం అనేటటువంటిది మార్గాన్ని చూపిస్తుంది, ముందుకు చూడడం అనే అర్థాన్ని చూపిస్తుంది. అది తర్వాత అమూల్య చూస్తారు. ఈ రెండో దీంట్లో పరి అనే ఉపసర్గ, దానికి చుట్టూ పూర్ణంగా అని. ఉదాహరణ పరిచయం మిత్రత్వస్య అధిష్టానం. పరిచయం మిత్రత్వానికి పునాది.
రెండో ఉదాహరణలో పరివారః సుఖం విస్తరయతి, పరివారం సంతోషాన్ని విస్తరింపజేస్తుంది. సార్ ఇక్కడ ఎలా రిలేట్ చేస్తాం సార్ ఈ వర్డ్ ని? వారం, వారహ అనేటువంటి పదము అర్థం కదా, వారం అనే ఉంటుంది. వారం అనే పదానికి, వారహ అనే పదానికి పరి అని కలుపుతున్నాం. పరి అని కలిపితే పరివారం అనే కొత్త అర్థం వస్తుంది. ఓకే సార్. పరివారహ అనేది వారహ అనే పదం కాకుండా పరి కలిపేసే కల్లా ఒక న్యూ మీనింగ్ ఇట్ హెస్ ఎమర్జ్డ్. అది అలాగే చయం అనే దాంట్లో కూడా పరిచయం అంటే చయం అనే దానికన్నా పరిచయం అంటే ఇంటిమెసీ అనే కొత్త అర్థాలు ఇస్తున్నాయి ఈ రెండు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత మూడోది మన జయ గారు ఉన్నారా, ఆవిడ ఓపెన్ చేస్తారు. ఉన్నారమ్మా? సార్ నమస్తే అండి. అప ఉపసర్గకి దూరం, తక్కువ, చెడు. ఉదాహరణ అప్రకృతి శాంతిం హారతి, చెడు పని శాంతిని హరిస్తుంది. అపశబ్ద సదాచారం నాశయతి, చెడు మాటలు మంచి ప్రవర్తనను నశింపచేస్తాయి. అంటే ఆపోజిట్ మీనింగ్. కృతి శబ్దకి జస్ట్ ఆపోజిట్ మీనింగ్ ఇస్తున్నాయి. అప్ప చెప్పేసరికల్లా కృతి అంటే పని, అపకృతి అంటే చెడు పని అయిపోయింది. అలాగే అపశబ్ద అంటే చెడు మాటలు అయిపోయాయి, ఆపోజిట్ మీనింగ్ ఇస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికి నెగటివ్ మీనింగ్ వస్తుంది, అంతే కదండి? ఆపోజిట్ మీనింగ్ వచ్చింది. కృతి చెయ్యి ఆయనకి అంటే ఆయనకి పని చెయ్యి అని అర్థం, అపకృతి చెయ్యి అంటే ఆయన చెడగొట్టు అని అర్థం, వేరే మారిపోయింది కదా అర్థం. సో నెగటివ్ మీనింగ్ వస్తే ఇప్పుడు అపర కర్మ అన్నాం అనుకోండి, అది కూడా నెగటివ్ మీనింగ్ వచ్చేటట్టే ఉంటుంది. అదే కదా, పరబ్రహ్మ అపరబ్రహ్మ అంటున్నాం. ఆ పర అక్కడ ఆ ఉపసర్గ, పర అప కాదు, పర అపరాలో పా ఉందిగా ఆల్రెడీ. ఆ అనే ఉపసర్గ వేరేసరికల్లా అపరబ్రహ్మ అంటే ఇది కానిది మరొకటి అని తెలుస్తుంది. అర్థమైంది గురువు గారు. నో రవిజీ నాలుగో చూడండి. నాలుగో ఉపసర్గ సమ్ అంటే సమగ్రంగా, పూర్తిగా అనే అర్థాన్ని తీసుకొస్తుంది. ఒక ఉదాహరణ, సంస్కృతి సమాజస్య భూషణం. సంస్కృతి సమాజానికి అలంకారం. సంస్కృతి అంటే కల్చర్, సమాజానికి అలంకారం. కొత్త అర్థం. సంస్కరింపబడనది సంస్కృతం. సంస్కృతి అంటే కల్చర్, అంటే రిఫైన్డ్ అని అర్థం. రిఫైన్డ్ బిహేవియర్ is a jewel to the society. ఉత్తకృతికి కాదది, సంస్కృతి అయింది అక్కడ. అందువల్ల అది సమగ్రంగా, పూర్తిగా అన్న అర్థం తీసుకొచ్చింది. సంఘ శక్తి నిరూపయతి, సమూహం శక్తిని నిరూపిస్తుంది. ఆ ఘాన దానికి మీనింగ్ ఉండకపోవచ్చు. సంగ్రహ అనేసరికి అది సమూహంగా, సమగ్రంగా, పూర్తిగా. అది మనం మన కాన్ఫరెన్స్ లో ప్రూవ్ చేసాం కదా, 50 మంది సంఘ ఒక గ్రూప్ గా ఉంటే ఎంతో చక్కగా జరిగింది అదంతా. తర్వాత ఐదోది కమల గారు చూడండి. ఇక్కడ ఉప అనేది ఉపసర్గ, అది మోరోవర్ అర్థాన్ని ఎంఫసిస్ చేస్తుంది. ఇక్కడ ఉపగమనం శ్రద్ధాం వర్ధయతి అంటే దగ్గరగా వెళ్ళడం శ్రద్ధను పెంచుతుంది. అర్థాన్ని ఇంకా మరింత ఎంఫటిక్ గా ఉంది వర్డ్. రెండవది ఉపదేశ జ్ఞానం ప్రచాలయతి అంటే ఉపదేశం జ్ఞానాన్ని ప్రసారం చేస్తుంది. ఇట్ గివ్స్ ద మీనింగ్ మోర్ ఓవర్ ఎంఫటిక్ మీనింగ్. కంప్లీట్లీ డిఫరెంట్. దేశ అంటే వేరు, ఉపదేశ అంటే వేరు కదా. సరే, అలాగే చూడండి, నయనం అన్నాము, ఉపనయనం అంటే వేరే మాట వచ్చింది. అవును, పద్మజ మేడం ఓపెన్ చేయించాను, ఆవిడ ఓపెన్ చేయొచ్చు నెక్స్ట్ దానికి. అవా అవా అనే ఉపసర్గ, దీనికి రకరకాల అర్థాలు ఉన్నాయి. దూరంగా అని, క్రిందికి అని, లోతుగా అని కూడా. మొట్టమొదటి ఉదాహరణ అవగతి విజ్ఞానస్య ఆధారం అంటే అవగాహన విజ్ఞానానికి మూలం. అంటే విషయాలను అవగాహన చేసుకోండి అని మనకి చెప్తూ ఉంటారు. అంటే లోతుగా అనేటటువంటి అర్థంలో ఇక్కడ మనకి కనిపిస్తుంది. బాగా వివరంగా, లోతుగా అని చెప్పి అర్థం. తర్వాత ఉదాహరణ 2లో అవకాశ సమ్యక్ వినియోగత అంటే అవకాశాన్ని సమ్యక్ అంటే సరిగ్గా ఉపయోగించుకోవాలి. అవకాశాలు వస్తూ ఉంటాయి,
కానీ వాటిని ఉపయోగించుకోవటం బట్టి ఉంటూ ఉంటుంది. జుడిషియల్ గా వాడండి అని మనకి ఇంగ్లీష్ లో చెప్తూ ఉంటారు. కనుక అది కాస, దానికి అవకాశ అనేసరికి అర్థం అలాగా వేరే పదం స్టార్ట్ అయిపోయింది. కాశ అంటే ప్రకాశం, ప్రకాశం, కాంతి. అవకాశం అంటే వేరే డిఫరెంట్, వేరే అర్థం వచ్చేసింది ఇక్కడ. బాగుంది. నెక్స్ట్ ఏడో దానికి వస్తాము. ఏడో దాన్ని మళ్ళీ ఎవరున్నారు మనకి ఇక్కడ? నాగరత్నం గారు, రవి గుర్తు చెప్పారు, శ్యామల గారు అయ్యారు. మేబీ అమూల్య గారు మీరే చెప్పండి. నిస్స అనే ఉపసర్గ లేకుండా ఆర్ నిషేధంగా. దీనికి ఇంకొక ఫార్మాట్ అంటే నిహి, నీ రాసి విసర్గ రాసిన ఇదే అర్థం. నిహి అన్న నిస్స అన్న ఒకటే. నిష్కామ కర్మ మోక్షాయ అంటే నిర్లిప్తమైన పని మోక్షము కొరకు దారి, నిష్కామ కర్మ. రెండో ఉదాహరణలో నిష్ఠూర వాక్యం హృదయం అంతి, తెలుగులో కఠినమైన నిష్ఠూరం అంటాము, సంస్కృతంలో నిష్ఠుర వాక్యం. తెలుగులో స్టూకి దీర్ఘం ఉంటుంది. నిష్ఠూర అంటాం, ఇక్కడికి వచ్చారు నిష్ఠుర వాక్యం. నిష్ఠుర వాక్యం హృదయం అంతి, కఠినమైన మాటలు మనసును గాయపరుస్తాయి. నెక్స్ట్ 8 కమలమ్మ మీరు చూడండి. ఆ ఉపసర్గ ఇక్కడ సంపూర్ణంగా ఆ వైపుగా అని వస్తుంది మీనింగ్. ఆశయ కార్యం సూచయతి అంటే ఆశయము పనిని సూచిస్తుంది. రెండవది ఆగ్రహ శాంతిం నాశయతి, కోపం శాంతిని నాశనం చేస్తుంది. డిఫరెంట్ మీనింగ్ వచ్చింది, ఆపోజిట్ మీనింగ్ ఇక్కడ. ఆగ్రహ శాంతిం నాశయతి, కోపం శాంతిని. ఇప్పుడు నా అతి కదా, నెక్స్ట్ ఆగ్రహ అయిపోయిందా? ఆగ్రహ అయిపోయింది. అతి అనేటటువంటిది కళ్యాణ్ మన రాళ్లపల్లి ఆవిడ చూస్తారు. అచ్చా, అదే అతి ఉపసర్గ చాలా అధికంగా. మొదటి ఉదాహరణ అతి క్రోధ మోగ ఫలతి అంటే అధికమైన కోపం వృధాగా ముగుస్తుంది. అధికంగా వస్తే, క్రోధం ఎక్కువ ఉంటేను. అది అతి పదాన్ని మోఘ చూసుకోండి. మోహ అంటే తెలుసు, మోహం. మోఘ అంటే వృధా అని అర్థం. వృధా. అంటే అమోఘం అంటే వ్యర్థం కాదు, అమోఘం, అమోఘమైందని. రెండో ఉదాహరణ అతిమానం నాశయతి సౌహార్దం అంటే అధికమైన గర్వం స్నేహాన్ని నాశనం చేస్తుంది. అధిక గర్వం. నీ మాటలు అమోఘంగా ఉన్నాయి అంటే ఏంటనమాట, వృధా అభవు అని అర్థం. అద్భుతంగా ఉన్నాయి. అమోఘంగా అంటే వృధా పోవు అని అర్థం. వృధా పోవు. తెలియక మనం అంటే అమోఘంగా ఉందండి అంటాం. ఏంటి ఎలా ఉందండి స్వీట్ అంటే అమోఘంగా ఉందండి, అన్ని తినేస్తాను అర్థం. వృధా చేయను, మొత్తం తినేస్తాను అర్థమా ఏమిటి మీరు చెప్తున్నది? తెలియక వాడిస్తుంటాం కొన్ని పదాలు, చూసుకోండి. అతిమానం నాశయతి సౌహార్దం, అధిక గర్వం స్నేహాన్ని నాశనం చేస్తుంది. స్నేహంలో గర్వం ఉండకూడదు, అధిక గర్వం ఉంటే స్నేహాన్ని నాశనం చేస్తుంది. అలానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. అది అధికమైపోతే దాన్ని అతి గర్వం, అతిమానం, ఓవర్ ప్రైడ్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్. 10 ఎవరు చూస్తారు? మళ్ళీ రవి గారికి ఇద్దాం. అలా ఉన్నాను సార్, చెప్తున్నాను సార్. థ్యాంక్స్ రవిప్రకాష్ గారు. అను ఉపసర్గ ముఖ్యంగా దీనిలోని 2 అర్థాలు చెప్పారు. తరువాత కొనసాగించుట. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ అనుకూల శ్రేయ కార్యాణం. ఇక్కడ కార్యాణం అనేది షష్ఠీ విభక్తి వస్తుంది కదా సార్. కార్యములయందు, కార్యములందు వస్తుంది. కార్యాణం, ఉపాణం, గృహాణం అంటే ప్లూరల్లో ఉంది. ప్లూరల్లో వచ్చింది, బహువచనంలో వచ్చినట్టు. ఓకే. కార్యానుకూత మంచిని కలిగిస్తుంది, ఇది ఒకటి మనకి వస్తుంది. రెండోది ధర్మానుజీవనం. ఇందులో తమాషా ఏంటంటే అందులో ఉపసర్గ మనకి ముఖ్యంగాను ధర్మ ప్లస్ అనుజీవనంలోని ఇది గుర్తించాలి మనం ముఖ్యంగాను. సత్పథం, ఇక్కడ సత్ అంటే ఇక్కడ మంచిది, పథం అంటే మార్గం.
స్థాపయతి, దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. కలిగిస్తుంది వస్తుంది ఇక్కడ వర్డ్ ఉపయోగించడం. నిలుపుతుంది, కల్పిస్తుంది. మంచి మార్గాన్ని కల్పిస్తుంది. సార్ నేను ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ ఉపసర్గ వల్ల నాకు ఏమర్థమైందంటే ఎంత రిచ్నెస్ ఆఫ్ ది లాంగ్వేజ్ అని అర్థమైంది సార్. అవునండి, ఉపసర్గలు సంస్కృతంలో చాలా గట్టిగా ఉంటాయి. అలాగే 22 ఉపసర్గలు ఉన్నాయి. అవి ప్రయోగించడాన్ని బట్టి ముందే చెప్పుకున్నాం కదా, అవి ఏం చేస్తాయి అంటే వాక్యాన్ని విస్తరింపజేసిస్తాయి. ఇక్కడ చూడండి ఏం రాశాను ఫస్ట్. ఉపసర్గలు ప్రధాన పదాలకు విభిన్న భావాలను జత చేస్తాయి. విభిన్న భావాలను సంయోగ పదాల తయారీకి, వాక్య నిర్మాణాన్ని విస్తరించడానికి ఉపయోగపడతాయి. ఈ 2 లేక 3 అక్షరాలు ఉంటాయి. వీటిని ప్రత్యయ పూర్వాలు అని కూడా అనొచ్చు. ప్రత్యయ పూర్వాలు అని అంటారు. అంటే అలా అర్థం చేసుకుంటే ఇంకా మనకు ఉత్సాహం ఉంటుంది ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. లాంగ్వేజ్ డెప్త్ కావాలంటే, కవిత్వం రాయాలంటే ఉపసర్గాలు చాలా ఉపయోగంగా ఉంటాయి. తర్వాత ఒకసారి ఛందస్కి యాతి అంటే ఛందస్సు సరిపోదు, ప్రయాతి అంటే వేస్తే ఛందస్సు సరిపోదు. ప్రా పెడితే ఒకసారి ప్రాస సరిపోతుంది, ఒకసారి యతిస్థానం సరిపోతుంది. కానీ ఏంటంటే అవి చాలా ఉపయోగంగా ఉంటాయి ఉపసర్గ. చాలా ఉన్నాయి, 12 ఉన్నాయి. అవి వచ్చే క్లాస్ లో చూద్దాం సార్. ఇంకోటి గుర్తుకొచ్చింది, విశతి ప్రవిశతి రెండు కూడా ప్రవేశించడమే కదా అది చెప్పారు మీరు చెప్పినట్టు. కానీ అది కొన్నిట్లో ఇలా ఛందస్ కోసం ఒకసారి అలంకారం కూడా. శ్లోకాలు చదువుతారు అనుకోండి, మీకు ఏదైనా సరే ఒక ఇందులో 1-2 ఉపసర్గలు ఉన్నాయి, మీకు పట్టుకోవాలన్నమాట. పట్టుకుని అవి ఏమిటి అంటున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. ఈ పద్యం చూద్దాం కొంతసేపు. కష్టం బాల బలానుజ కిమిహతే మన్మందిరా శంకయ యుక్తం తన్నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం న్యసే మాతః కంచన వత్సకం మృగయితుం మా గా విషాదం క్షణాత్ ఇత్యేవం వరివరవల్లవి ప్రతివచః కృష్ణస్య పుష్ణాతు నః. అద్భుతమైనటువంటి పద్యం. నహ అంటే మమ్ములను, పుష్ణాతు అంటే మాకు మోక్షాన్ని ఇచ్చుగాక, పుష్టిని చేయుగాక. మనకి అన్నిటికన్నా ఏది పుష్టి? శరీరం లావెక్కితే పుష్టి కాదు కదా. నిహశ్రేయసమే పుష్టి. అంటే మోక్షాన్ని కలిగించుగాక. ఏమిటి కలిగించాలి? కృష్ణస్య అంటే కృష్ణుని యొక్క ప్రతివచ. వచ అంటే మాటలు, ప్రతివచ అంటే రిప్లై అని అర్థం. వేరే మార్గం ప్రతి అని పెట్టేసరికల్లా రిప్లై అని అర్థం. ఓకే, ప్రతివచ కృష్ణుని యొక్క రిప్లైస్. ఎవరికి రిప్లైస్? వరవల్లవి ప్రతివచ. అక్కడ ఉన్నటువంటి ఆ గోపకాంతల యొక్క శ్రేష్టమైన గోపకాంతలకు ఇస్తున్నటువంటి ప్రతివచనములు. పుష్ణాతు నహ మమ్ములను రక్షించుగాక. కృష్ణస్య పుష్ణాతు అనేటువంటి వెర్బు, నహ అంటే మమ్ములను, అది ప్రథమలో ఉన్నది, అదే ప్లూరల్లో ఉంది. కృష్ణస్య అంటే మళ్ళీ షష్ఠీ విభక్తిలో ఉంది. వచః ప్రతివచ అనేది మళ్ళీ ప్రథమ విభక్తిలో ఉన్నాయి. వరవల్లవి అన్నప్పుడు వరవల్లవి యొక్క అనేటటువంటిది ఉంది. ఇతి ఏవం, ఇతి అనేటటువంటిది తెలుస్తుంది మీకు. ఏవం అంటే ఇవన్నీ పదాలు ఇతి ఏవం అని చెప్పుకుంది. ఏమిటి ఆ మాటలట? త్వం బాలః కః. బాలః ఓ బాలక అంటే సంబోధన ప్రథమ. హే బాలక, త్వం నీవు, కహ ఎవడవు, కస్త్వం బాల హూ ఆర్ యు మై డియర్ బాయ్. కస్త్వం బాల, హే బాల అనేది అనమాట. హే బాల అనేది బాల. హే బాల హో బాలక, త్వం నీవు, కహ ఎవడవు. ఆయన గారి పేరు చెప్పొచ్చుగా. నేనేమో శ్రీకృష్ణుడనో హరేనో బాలానుజ, బలరాముడు గారు తమ్ముండండి అన్నాడు. ఎందుకు? ఈయనకి ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే ఈయన పేరు తెలిపితే వాళ్ళు అన్నను పట్టుకుని వాడిని జైల్లో పెట్టాలి. బాగుందా? బలానుజ కిమిహతే తే, నీకు సంబంధించినటువంటిది నీ యొక్క పదార్థం ఏదైనా ఇహ ఇక్కడ, కిం ఏమి గలదు, నీదైనది ఏది ఇక్కడ ఉంది. కిమిహతే వై డిడ్ యు కమ్. ఓకే, హూ ఆర్ యూ అంటే బలానుజ అన్నాడు. కిమిహతే అంటే వాట్ డూ యూ హ్యావ్ హియర్, వై డిడ్ యూ కమ్ హియర్, వాట్ ఇస్ ద మ్యాటర్. కిం ఇహతే నీకు, కిం ఇహ ఇక్కడ ఏమున్నది. మన్మందిరా శంకయ, నా మందిరం అనే ఆశంక అంటే ఒక భ్రాంతితో వచ్చేసాను. బై మిస్టేక్ ఐ ఎంటర్డ్ యువర్ హోమ్.
మన్మందిరా శంకయ, ఐ హ్యావ్ ఎంటర్డ్ యువర్ హోమ్ బై మిస్టేక్ అని చెప్పాడు. హూ ఆర్ యూ? త్వం బాలః కః, హూ ఆర్ యూ అని అడిగితే బాలానుజ, మై నేమ్ ఈ సో అండ్ సో అని చెప్పలే, నేనేమో ఘనశ్యామ్ గారి బంధువునండి అని చెప్తే నేను ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఘనశ్యామని పట్టుకుంటారు. ఓకే, కిమ్ ఇహ తే తే నీకు ఇహ ఇక్కడ, కిమ్ వాట్ ఈస్ దేర్ ఫర్ యూ హియర్, దిస్ ఐ థాట్ ఇట్ ఈస్ అవర్ హౌస్, మన్మందిర ఆశంకయ, మన్మందిర ఆశంకయ యుక్తం. సరే, యుక్తం, ఓకే, అదే నిజమవుతే, అదే సరి అయితే, తత్ ఆ నవనీత పాత్ర, వెన్న పాత్ర, వివరే ఓపెనింగ్ నందు సప్తమి విభక్తి, తన్నవనీత పాత్ర వివరే, ఆ నవనీత పాత్ర యొక్క ఖాళీలో వివరములో హస్తం చేతిని న్యసే ఉంచుటకు, కిం అర్థం ఏమి ప్రయోజనము, what do you, how do you explain you putting your hand in that opening of the butter part, if you have said is right, whatever you have said is right, that you have entered the house by mistake, you should have realized and gone back, but you are putting your hand in that butter pot. What does it mean for me? Kimartham nyase మాతః, ఓ అమ్మా, ప్రథమ విభక్తిలో ఉంది, కంచన ఒకానొక, వత్సకం నా దూడపెయ్యి, మృగయితుం వెతుకుతున్నాను. ఎక్కడ వెతుకుతున్నాడు? ఇదిగో ఈ కొండలు, వెన్న కొండలో వెతుకుతున్నాడు. వెన్న కొండలో దూడ ఉంటుందా? ఉండదు. కానీ ఆయన దొంగ మాటలు అలా ఉన్నాయి. కంచన వత్సకం మృగయితుం, 3 రోజులు బట్టి మా దూడ కనపడటం లేదు, అది మీ ఇంట్లో ఈ బట్టర్ పాట్లో ఉందేమో అని చేయి పెట్టి వెతుకుతున్నాను అన్నాడు. మా గా, గా అంటే పొందడము, మాగా అంటే పొందవద్దు, గాహ్ అంటే పొందుట, వెళ్ళుట, పొందుట. మాగాహ్ డోంట్ బికమ్, డోంట్ గెట్ ఇన్ టు విషాదం, దుఃఖమును, క్షణాత్ ఈ క్షణం కోసము నువ్వు విషాదాన్ని పొందవద్దు. ఈ క్షణంలో నువ్వు ఉండవు, నీ బటర్ పాట్ ఉండదు, నీ ఇల్లు ఉండదు. ఇవన్నీ కూడా క్షణంకి సంబంధించినటువంటి వేషాలు. ఈ క్షణంలో ఉన్నటువంటి క్షణభంగురమైనటువంటి ఈ జీవితం కోసం విషాదం ఎందుకమ్మా? మీ ఇల్లు అంటున్నావు, మీ బటర్ పాట్ అంటున్నావు, నేనెవరు అడుగుతున్నావు, చెయ్యి ఎందుకు పెట్టేవంటున్నావు, ఏమిటమ్మా నీ ప్రశ్నలన్నీ? విషాదం క్షణాత్ మాగా, డోంట్ బీ పెర్టర్బ్డ్ అండ్ దెన్ టార్మెంట్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ దీస్ నెగటివ్ ఫీలింగ్స్ అండ్ విషాద. ఈ విధముగా ఏవం వరవల్లవి, లేకపోతే వర అంటే శ్రేష్టమైన, వల్లవి అంటే గోపకాంతకు ప్రతివచన రిప్లైస్ ఇస్తున్నటువంటి కృష్ణస్య, కృష్ణునికి, కృష్ణుని యొక్క మాటలు, కృష్ణస్య ప్రతివచ, కృష్ణుని మాటలు నహ మాకు పుష్ణాతు, మోక్షమునిచ్చుగాక. బాగుందా? చాలా చాలా బాగుంది, చాలా చక్కగా చెప్పారు సార్, చాలా డీప్ మీనింగ్. డైలాగ్లా ఉంటుంది. కస్తంబార అని ఆవిడ అడుగుతున్నది, నీవి ఎవరు? బలానుజ. అమ్మ మా అన్నయ్య పేరు బలరాముడు. రే నీ పేరు అడిగితే మీ అన్నయ్య పేరు ఎందుకురా చెప్తున్నావు? అంతేనండి, అలాగే చెప్తున్నాను అనుకున్నాడు. కి మిహతే, వాట్ యు హ్యావ్ హియర్? మన్మందిరా శంకయ్య, మా ఇల్లేమో అని మర్చిపోయి వచ్చేసాను నేను. యుక్తం, అదే నిజమవుతే సరే, తన్నవనీత పాత్ర వివరే, ఆ వెన్న పాత్ర లోపల, ఓపెనింగ్ లోపల కిమర్థం హస్తం చేసే, ఏ పని కోసం, ఏ ప్రయోజనం కోసం చేతినుంచావు? మాతః, అమ్మా, కంచన వత్సకం మృగయితం, ఐఎమ్ వెరీ పెర్టర్బ్డ్, 3 days బట్టి నాకు దూడ కనపడటం లేదు, ఒకవేళ అది వెన్న పాత్రలో ఉందేమో అని మృగయితం అంటే వెతుకుతున్నవాడను. విషాదం, దుఃఖాన్ని క్షణభంగురమైన ఈ జీవితం కోసము మీ బట్టరపాటు, మీ ఇల్లు, నా చెయ్యి, నువ్వెవరు, ఇన్ని ప్రశ్నలు వేస్తున్నవే, మా గా పొందవద్దు ఇది అని. ఏవం, ఈ వరవల్లవి,
ఆ వరవల్లవితో అంటే ఆ ఆభీరకాంతతో ఆ గోపకాంతతో ప్రతివచన జవాబులు చెప్తున్నటువంటి కృష్ణుని యొక్క మాటలు నహా మమ్ములను పుష్ణతు రక్షించుగాక. సార్ ఇది ఏ గ్రంథంలో ఉంది సార్ ఇది? శ్రీకృష్ణ కర్ణామృతం 2వ అధ్యాయం 82వ శ్లోకం. 81 అని పడింది, తప్పు. ఆ ప్రింట్ వాళ్ళు 81ని ఓ శ్లోకం అక్కడ మిస్కొడిశారు ఈ ప్రింట్ వాళ్ళు. 82 యాక్చువల్గా. శ్రీకృష్ణ కర్ణామృతం బెల్వమంగళులు అనే మహానుభావుడు వ్రాసినటువంటి అత్యద్భుతమైనటువంటి శరణాగతి స్తోత్రం అది. ఆ శరణాగతి స్తోత్రంలో 2-3 అధ్యాయాలు, 300 కన్నా పైనే ఉంటాయి. ఈ 300 పైచిలుకు శ్లోకాలలో కృష్ణ భక్తి అద్భుతంగా పొంగి పొర్లుతుంది. అందులో 2వ అధ్యాయంలో 82వ శ్లోకం. దీన్ని పట్టుకుని మీరు రాయండి. ఇప్పుడు చెప్పాను కదా, సార్ ఇందులో కంచన అంటే విభక్తులు ఏంటి అర్థం? భావములు రాయండి. కంచన అంటే ఏంటి అర్థం సార్? ఏమా కంచన అంటే ఏంటి అర్థం? కంచన అంటే ఒకానొక అవ్యయం, ఒకానొక. న్యసేహ అంటే కిమర్థం? న్యసేహ కిమర్థం? న్యసే న్యసేహ అంటే అన్నారు ఉంచడం. కదా. ఉంచడం. హస్తం న్యసే ఉమ్. కిం అర్థం, ఏ ప్రయోజనం కోసం ఏ ప్రయోజనం చేతిని కోసం ఉంచితివి, ఉంచావు. చేతిని ఉంచినవాడ వైతివి. ప్రథమలో ఉంది న్యసేహ్, ఉంచినవాడు. ఉమ్. న్యసేహ్ అనే వెర్బ్ నుంచి, న్యసేహ్ అనేటటువంటి ఒక కృదంతాన్ని సాధించారు. అంటే చేతిని ఉంచిన వాడవయ్యావు, ఏ ప్రయోజనం కోసం నీ చెయ్యి ఉంచబడింది అని చెప్పడం. ఈ చెప్పిన అర్థం కూడా మాకు రికార్డ్ అలా ఉంచండి సార్, ఎడిట్ చేసేకండి. ఏమంటే వింటే కానీ మళ్ళీ మాకు అంటే పూర్తిగా కొత్త శ్లోకం కదా అని చెప్తా. కృష్ణ కర్ణామృతంలో ప్రతిదీ చూసారా, వచహ అనేది ప్రతి వచహ అనేసరికి రిప్లై అని వచ్చింది. అదే ప్రతి అనే ఉపసర్గ చేసరికి వచహ అంటే మాటలు, నాకు ఇందులో కనిపించింది. ప్రతి వచహ అంటే రిప్లై. అదే కానీ అది ఇంకా చెప్పలేదు కదా, ప్రతి చెప్పలేదు మనకి ఇప్పుడు. అది అంటే ఉపసర్గలు ఏమి తెలియలేదు ఇంకేమీ. ఆ తర్వాత సరే, ఇందాక చెప్పిన దాంట్లో చిన్న సందేహం ఉంది సార్. చెప్పండి. అంటే ఇప్పుడు 4 రకాలు కదా మనకి. ఒకటి మార్చకపోకుండా ఉంటుంది, మార్చకుండా ఉంటుంది అర్థం. ఇంకోటి బలపరచడం ఉంటుంది, మరొకటి వ్యతిరేకార్థం వస్తుంది, ఇంకోటి అన్యార్థం వస్తుంది. అయితే ఈ ఆశయ ఉపసర్గ కలిపినప్పుడు ఆశయ కార్యం సూచయతి అన్నాం కదా. ఎనిమిదో సార్ ఆ ఉపసర్గ. 8 ఆ అనే ఉపసర్గ శయ అనే పదానికి వేరే అర్థాన్ని ఇస్తుంది. శయ అనే అర్థము ఆశయం వేరు కదా, ఆశయం వేరు కదా. అదే శయ అనేది వేరే అర్థం ఉందా? అలాగే గ్రహ అనేది వేరే అర్థం. ఆ గ్రహ అనేసరికి ఇంకో అర్థం వచ్చింది, అన్య అర్థం వచ్చింది.